ఈ పాడ్కాస్ట్ స్పెషల్లీ చాలామంది మేనేజ్మెంట్కి, పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఒక టర్నింగ్ పాయింట్ కావాలని కోరుకుంటున్నాను. మీరు ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేశారు కదా, ఏ విజన్తో స్టార్ట్ చేశారు మీరు? క్రియేటింగ్ గ్రేట్ స్కూల్ విత్ గ్రేట్ టీచర్స్ విత్ గ్రేటర్ రిజల్ట్స్. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. భవిష్యత్తులో వచ్చే ప్రతి సవాల్ని కూడా వాళ్ళు ఎదుర్కొనేలాగా ప్యాషన్ బియాండ్ స్టార్టింగ్ ద స్కూల్. పేరెంట్స్ ఇక్కడ 50,000 అబోవ్ ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో వాళ్ళు ఎంతసేపు ఇంటర్నేషనల్ స్కూల్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. సో ఈ స్కూల్ సెలెక్షన్ అనేది ఎలా చేయాలి? యాక్చువల్లీ స్కూల్ అనేటువంటిది పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడేలా, హ్యాపీగా ఉండేలా చేసేటువంటి కార్యక్రమం. కానీ నా భాషలో చెప్పాలంటే స్కూల్ ఈజ్ హైజాక్డ్ బై పేరెంట్స్. ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సార్, అంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎదుర్కోబోతున్న అత్యంత పెద్ద క్రైసిస్ అన్ఎంప్లాయ్మెంట్. ఇవన్నిటికంటే కూడా చాలామంది పేరెంట్స్ స్కూల్కి ఎర్లీగానే జాయిన్ చేస్తున్నారు. ఎడ్యుకేషన్ అనేది ఇట్లా రూల్ తీసుకొస్తుంది. వై షుడ్ వి లూజ్ వన్ అడ్మిషన్? ఇక్కడ ఇద్దరు వైపు నుంచి ఈ ప్రాబ్లం ఉంది. బట్ అదేదో ఒక రోజు ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇలాంటప్పుడు చూసింగ్ ఏ స్కూల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే మీ బాబు మా స్కూల్లో బాగా ఇంటెలిజెంట్గా ఉండడానికి ప్రొజెక్ట్ చేసుకోవడం, దాన్ని పేరెంట్స్ చాలా ఆనందంగా ఫీల్ కావడం కాకుండా, ఇంకోటి మీకు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను సార్. అంటే అఫీషియల్గా చెప్పచ్చో లేదు తెలియదు, అది స్కూళ్ళకి నష్టమైనప్పటికీ. నా దగ్గర ఒక పేరెంట్ వచ్చిండు, మా బాబు యూకేజీలో ఉన్నాడు సార్, వీడిని మళ్ళీ అందులోనే ఉంచండి అని చెప్పడానికి వస్తే, సార్ ఇది వాళ్ళ ఇంటెలిజెంట్ కదా సార్, నా బాబు యొక్క వయసు కన్నా బర్డెన్ అకౌంట్ ఇక్కడ ఏం కాదు. కానీ రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాడికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది. నా కొడుకు వయసు ఎక్కువ ఉండి క్లాస్ తక్కువ ఉండి నేను అగ్రి, బట్ వయసు తక్కువ ఉండి క్లాస్ ఎక్కువ ఉంటే ఐ డోంట్ అగ్రి అని చెప్పి. ఏ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్? ఒక స్టూడెంట్ స్టార్టింగ్ లో 5 అనే నంబర్ నేర్చుకున్నాడు అనుకుందాం. ఇక్కడ 5 అని మాత్రమే చెప్పి ఎక్కడికో వెళ్ళిన తర్వాత దీంట్లో ఒక 1 ఉంది, ఒక 4 ఉంది, ఇలా 2 2s ఉన్నాయి, ఒక 1 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఒక 2 ఉందని చెప్పి అసలు జరగాల్సినటువంటిది జరిగే సమయంలో జరిగితే ఎనీ బోర్డు నాకు తెలిసి ఏ బోర్డుకి ఏదో డిఫరెన్స్. వాళ్ళ జీవితంలో మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు, మంచి మంచి షాపింగ్స్ కూడా చేస్తారు, ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగానే ఖర్చు పెడతారు. ఈ ఫీజు దగ్గరికి వచ్చేసరికి బార్గెనింగ్ అనేది ఎక్కువ చేస్తారు. లాభం పొందుతున్నా అని ఆలోచించేటువంటి ప్రక్రియలో ఒక పేరెంట్ నష్టం పొందుతున్నాడు సార్. 10 నిమిషాల్లో ఉంచేసేటువంటి పాను కొరకు ఇన్ని డబ్బులు పెట్టి అక్కడ మాత్రం ఇంత డీప్గా ఆలోచించకపోవడం వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసినటువంటి చాలా పెద్ద నష్టం సార్. రాముడు బాణం వేస్తే ఒక పక్షికి తాకుతుంది సార్. నాకు చెప్పుకుండాల్సింది కదా, ఎవరన్నా నన్ను కొడితే నేను రాముడిని పిలుస్తాను, అలాంటి రాముడే నన్ను కొడితే నేను ఎవరిని పిలవాలనేటువంటి. పిల్లడికి ఏదైనా సమస్య వస్తే పేరెంట్ దగ్గరికి చెప్పాలి సార్, స్కూల్లో టీచర్ కానీ మేనేజ్మెంట్కి చెప్పాలి సార్. వీళ్ళతోనే సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి సార్? సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీళ్ళు ఏదైనా కెరియర్కి ఉపయోగపడేది ఏదైనా నేర్చుకోవాలి, ఇంకేదైనా స్కిల్ నేర్చుకోవాలి, ఇంకేదైనా యాక్టివిటీస్ చేయాలి. కానీ వీళ్ళు పొద్దున్న దాకా ఇంట్లో ఉండి ఉన్న టైంలో ఆ మధ్యలో గ్యాప్లో కూడా ఫోన్లు పట్టుకునే ఉంటున్నారు. మరి మీ కోచింగ్ వెళ్ళొచ్చింది కదా, ₹1,00,000 ఫీజు పెట్టి పోయింది సార్ దీని. అయితే ₹1,00,000 వచ్చిన తర్వాత మరి ఏం నేర్చుకుని మేము అడిగితే, సార్ వచ్చిన తర్వాత వాడి ప్లేట్ వాడు గడుక్కుంటున్నాడు అన్న అని చెప్పింది. ₹1,00,000 పెట్టి ప్లేట్ గడిపిన రూపాయలు. ఈ మొబైల్ అడిక్షన్ అనే ప్రాబ్లము బట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇక వీలైతే ఇంకా నర్సరీ నుంచి రిలేటెడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అంటే ఒకటి వచ్చింది అంటే అక్కడ ఏదో తక్కువ పడ్డది అన్నట్టు సార్. నేను హాలిడేలో మా ఇంట్లో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను ప్రూవ్ చేయ మేడం, నేను హాలిడే కూడా మీ స్కూల్లోనే ఉంటా అంటాడు పిల్లడు. కాబట్టి ఒక ప్రేమగా స్టార్ట్ చేసి వారికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చి మార్కెట్లో వదిలేయడమే పేరెంట్ చేయాల్సిన ఈ 3 phase వర్క్. టీచర్స్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో బై చాయిస్ అనేది రాకుండా బై ఛాన్స్ వస్తున్నారండి. ఒక స్కూల్ లీడర్ చేయాల్సిన పని ఏంటంటే, నీ జీవితం కేవలం నీ జీవితంతో లింక్ పడలేదు. 30 మంది కుటుంబాల యొక్క జీవితంతో లింక్ అయి ఉంది. కాబట్టి అది 2 కానప్పుడు అయితే మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మేనేజ్మెంట్ మిమ్మల్ని తీసేయాలి. సో స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం మన దగ్గర ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి? అంటే నా భాషలో చెప్పాలి అంటే యుద్ధ భూమి కావాలి, ప్లస్ ఆయుధాలు కావాలి. ఒక స్టూడెంట్కి ఆయుధాలు వాల్యూస్, హౌ టు లీడ్, హౌ టు బీ విత్ అదర్స్, హౌ టు బీ ఎంపథిక్. అయితే సమాజంలోకి పిల్లలు పోవాలి, లేదా సమాజంలో స్కూల్లోకి రావాలి. దట్ ఈస్ ద స్కూల్.
ఫైనల్గా మీరు ఏదైనా ఒక వన్ మెసేజ్ ఏదైనా కన్క్లూడ్ చేయాలంటే, if you want to become an edupreneur from educator, every day at least 1.5 hour you have to spend in your own learning. You have started a school as educator, now you need to turn as a edupreneur. So no doubt you need to focus on all the things. కాబట్టి దానికి ఒకటే ఒక మార్గం, learn it. హలో ఫ్రెండ్స్, చూసారు కదా శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో హీఈస్ ద చైర్మన్ ఆఫ్ వేదం స్కూల్స్ అన్నమాట, గ్రూప్ ఆఫ్ స్కూల్స్. అతను మారుమూల గ్రామంలో బైన్సాలో పుట్టి అక్కడి నుంచి కెరియర్ అనేది స్టార్ట్ చేసి ఎన్నో విధాలుగా అనేది కష్టాలు అనేది అనుభవించి దాని తర్వాత ఐఏఎమ్స్లో కూడా మంచి ఒక లీడర్షిప్ పైన కూడా ఎడ్యుకేషన్ చేసి ఈరోజు అతను ఒక విజన్తో వెళ్తున్నాడు అనమాట. ఎవరైతే అతని స్కూల్లో పిల్లలు చదువుతారో వాళ్ళు నార్మల్ పీపుల్ కాకుండా ఒక మంచి ఎంటర్ప్రైనర్ కావాలని ఒక ఇంటెన్షన్తో ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది ఇస్తున్నారనమాట, థియరీ బేస్డ్ కాకుండా. ఓకే, ఈ పాడ్కాస్ట్ పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. అండ్ ఈయన ఒక్క స్కూల్లోనే ఆ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి సంబంధించిన ఏవైతే స్ట్రాటజీస్ యూజ్ చేస్తారో ఆ స్కూల్కే పరిమితం కావద్దని ఎన్నో స్కూల్ కరస్పాండెంట్సెస్ కూడా ఈయన ఇంప్లిమెంట్ చేసిన ఆ నాలెడ్జ్ అంతా కూడా షేర్ చేస్తున్నాడు, ఏ స్వార్థం లేకుండా. ఎందుకంటే అన్ని స్కూళ్ళల్లో ఇలాంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తీసుకొస్తే ఎంతోమంది పిల్లల జీవితాలు అనేది సేవ్ చేసినట్టు బట్టి ఫైళ్ళ నుంచి కాకుండా అని చెప్పేసి అట్లా అన్ని స్కూల్స్ కరస్పాండెంట్స్కి కూడా వీలైనంత వరకు షేర్ చేస్తున్నాను. ఎంత గొప్పతనం. అండ్ ఈ పాడ్కాస్ట్ నేను ప్రతి ఒక్క పేరెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను, కూర్చొని జాగ్రత్తగా చూడండి. ఒకవేళ మీ పిల్లల పట్ల నిజంగా మీకు ప్రేమ, సీరియస్నెస్ ఉన్నట్టయితే ప్రతి ఒక్క టీచర్ అనేది చూడాలి, ప్రతి ఒక్క స్కూల్ కరెస్పాండెంట్ అని చూడాలి, అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా చూడాలి. చూసిన వాళ్ళు మీ దగ్గరనే ఈ పాడ్కాస్ట్ అనేది పెట్టుకోకుండా నాలెడ్జ్ని దయచేసి ఈ వీడియో అనేది నెంబర్ ఆఫ్ పీపుల్కి అనేది షేర్ చేయండి. అంత ఫ్యామిలీ మెంబర్స్ కలిసి ఇది చూసేటట్టు చేయండి. అండ్ పాడ్కాస్ట్ సిరీస్ ఏవైతే రీసెంట్గా మేము స్టార్ట్ చేసామో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పాడ్కాస్ట్ సిరీస్ చూస్తున్నారు, ఎందుకంటే అందరి దగ్గర టైం లేదనుకుంటా. కానీ మేము మా టీం అనేది చాలా అంటే చాలా కష్టపడుతున్నాము ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మీకు పరిచయం చేయడానికి. సో దయచేసి ఈ వీడియోని చూసి లైక్ చేసి కింద కమెంట్ చేసి అండ్ మిగతా పీపుల్కి షేర్ చేస్తే ఇది మాకు మా టీం మెంబర్స్కి అనేది ఒక మోటివేషన్ ఉంటుంది. ఇంకా మంచి గెస్ట్లను తీసుకొచ్చి మీకు ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఇచ్చి మీ జీవితంలో మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్కి గ్రో చేయాలని మేము కోరుకుంటున్నాం. విత్ దిస్ లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. హలో సార్, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ సార్, బాగున్నాను. సూపర్, థ్యాంక్ యూ మీరు మాకు టైం ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ పాడ్కాస్ట్ స్పెషల్లీ చాలామంది మేనేజ్మెంట్స్కి, అలానే పేరెంట్స్కి, టీచర్స్కి అండ్ స్టూడెంట్స్కి ఒక టర్నింగ్ పాయింట్ కావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మీతో చాలా సందర్భాల్లో కలిసినప్పుడు, స్పెషల్లీ మీ స్కూల్ కూడా విజిట్ చేసినప్పుడు నాకు చాలా బాగా నచ్చాయి. అంటే మీరు ఏవైతే కొన్ని సిస్టమ్స్ అడాప్ట్ చేసుకొని ఒక యూనిక్ స్కూల్ అనేది ఏదైతే రన్ చేస్తున్నారో, సో ఎప్పటి నుంచో ఈ పాడ్కాస్ట్ చేయాలని నేను అనుకుంటుండే, బట్ ఫైనల్గా ఈరోజు టైం వచ్చింది. అండ్ చాలా విషయాలు అనేది ఈరోజు మీకు తెలియకుండానే మీ దగ్గర నుంచి తీస్తాను అండ్ చాలా మందికి బెనిఫిట్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పాడ్కాస్ట్ డైరెక్ట్ కంటెంట్కి వెళ్ళాలి ముందు మీ బ్యాక్గ్రౌండ్ గురించి కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ వేణుభాయ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. నా బ్యాక్గ్రౌండ్ విషయానికి వస్తే, అంటే బార్న్ అండ్ బ్రాటప్ ఇన్ కామోల్ విలేజ్, చాలా చిన్న విలేజ్. 10వ తరగతి వరకు కూడా గవర్నమెంట్ స్కూల్ చదవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజీలో చదివి ఆ తర్వాత ఎడ్యుకేషన్ని ఆపడం జరిగింది. ఫార్మల్ ఎడ్యుకేషన్ అక్కడికే ఎండ్. ఆ తర్వాత స్కూల్ పెట్టడం అనేటువంటి ఆలోచన ముందర నుంచే ఉంది కాబట్టి వేరే స్కూల్లో జాయిన్ కావడం, అక్కడ పనిచేయడం, ఒక 11 సంవత్సరాలు అక్కడ పనిచేసిన తర్వాత నా ఆలోచనల ప్రకారం స్కూల్ పెట్టాలనే ఉద్దేశంతో వేదం స్కూల్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు? రైట్ నౌ 3 స్కూల్స్ ఉన్నాయండి. పేర్లు? వేదం హై స్కూల్, వేదం తపోవన్, నిర్మల్లో వేదం గ్లోబల్ స్కూల్, 4th one గోయింగ్ టు బి స్టార్టెడ్ నిజామాబాద్లో వేదం వరల్డ్ స్కూల్. ఓకే, ఫస్ట్ స్కూల్ ఎక్కడ, ఏ ప్లేస్లో స్టార్ట్ చేస్తారు? వేదం ఎక్సలెన్స్ అని బైన్సా టౌన్లోనే స్టార్ట్ చేయడం జరిగింది. బైన్సా ఈ వేదం తపోవన్ కూడా బైన్సా టౌన్కు బయట, అంటే మీరు వచ్చిన ప్లేస్ రూరల్ ప్లేస్లో వస్తుంది. ఓకే ఓకే. సో స్టార్టింగ్ మీరు ఎప్పుడైతే స్కూల్ స్టార్ట్ చేశారు కదా, ఏ విజన్తో స్టార్ట్ చేశారు మీరు? యాక్చువల్లీ ఇప్పుడు కూడా ఏదైతే వేదం ఉందో, నా వేదం యొక్క మెయిన్ నా ప్యాషన్ ఏంటంటే క్రియేటింగ్ గ్రేట్ స్కూల్ విత్ గ్రేట్ టీచర్స్ విత్ గ్రేటర్ రిజల్ట్స్. ఓకే, నా యొక్క నిచ్ ఏంటంటే ఎన్రిచింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి,
భవిష్యత్తులో వచ్చే ప్రతి సవాల్ని కూడా మ్మ్. వాళ్ళు ఎదుర్కొనేలాగా మ్మ్. హోలిస్టిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశం. దట్ ఇట్ వాస్ మై మెయిన్ ప్యాషన్ బియాండ్ స్టార్టింగ్ ద స్కూల్. సో ఇప్పుడు మార్కెట్లో చాలా కామన్గా ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ పేరెంట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. పేరెంట్స్కి ఈరోజు రూరల్లో ఒక మైండ్ సెట్ వేరే ఉంటుంది అండ్ సిటీలో కొంచెం మైండ్ సెట్ వేరే ఉంటుంది. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంట్స్ అనుకోండి. సో స్పెషల్గా రూరల్ ఎలా ఉంటుందో మీరు చెప్పండి. సిటీలో నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తాను. పేరెంట్స్ ఇక్కడ 50,000 అబోవ్ ఎవరైతే ఎర్న్ చేస్తుంటారో, ఓకే, వాళ్ళు ఎంతసేపు ఇంటర్నేషనల్ స్కూల్స్లోకి వెళ్ళాలి అని అనుకుంటారు. వెళ్ళడం తప్పేం కాదు. బట్ వాళ్ళ స్టాండర్డ్స్ అనేది ఏదైతే ఉందో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రకారం కూడా సరిపోవట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫీజు రిలేటెడ్, తర్వాత ఇంకా చాలా రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. పిల్లల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగిపోతాయి. మళ్ళీ దాని కాన్సిక్వెన్సెస్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. ఇది చాలామంది పేరెంట్స్ అనలైజ్ చేయలేకపోతున్నారు. అండ్ అలానే స్కూల్ సెలెక్షన్లో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. సో ఈ స్కూల్ సెలెక్షన్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ రూరల్లో కూడా ఈ స్కూల్ సెలెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లం ఎలా ఉంటుంది? సో వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ వేణుభాయ్, అంటే ఈ విషయంలో నేను చాలాసార్లు ఆలోచిస్తూ కరెస్పాండెంట్ మిత్రులతో కూడా మాట్లాడుతూ ఉంటాం. యాక్చువల్లీ స్కూల్ అనేటువంటిది పిల్లల యొక్క భవిష్యత్తు, వాళ్ళకు నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు భవిష్యత్తులో స్థిరపడేలా, హ్యాపీగా ఉండేలా చేసేటువంటి కార్యక్రమం. కానీ ఎప్పుడైతే పేరెంట్స్, చాలా మట్టుకు ఒక పేరెంట్కి తను ఏ విధంగా పెరిగినాడు, అదేవిధంగా ఆయనకు ఎడ్యుకేషన్ ఏ విధంగా ఇవ్వబడ్డదనేటువంటి కోణంలో చూస్తూ, బి సమాజంలో కొంచెం ఎడ్యుకేషన్ పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఎక్కడైతే పిల్లల్ని పంపుతున్నారో అలా పంపాలి అనేటువంటి కేవలం ఈ 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్తోనే ఉండడం జరుగుతుంది. మోరోవర్ స్కూల్ నడిపేటువంటి లీడర్స్కి తెలుసు స్కూల్ ఇలా ఉండాలి. ఇప్పుడు నేనే చెప్పాను నా ప్యాషన్, ఎన్రిచింగ్ ద లైఫ్స్ ఆఫ్ ద స్టూడెంట్. అయితే ఆ సమయంలో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఏంటో పూర్తి అవగాహన ఉండట్లేదు, ప్లస్ ఉండాల్సిన అవసరం కూడా యాక్చువల్లీ లేదు. కాబట్టి ఇక్కడ స్కూల్స్ ఆలోచన అనేటువంటిది స్టూడెంట్ సెంట్రిక్ బదులు పేరెంట్స్ సెంట్రిక్ ఆలోచన చేయడం ప్రారంభం అయిపోయింది. కాబట్టి ఇక్కడ పేరెంట్స్ చాలా కేర్ఫుల్గా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. ఎప్పుడు కూడా నా భాషలో చెప్పాలంటే స్కూల్ ఈజ్ హైజాక్డ్ బై పేరెంట్స్. ఎందుకంటే ఇక్కడ యూజర్ స్టూడెంట్, ఇక్కడ కస్టమర్ పేరెంట్. కాబట్టి ఒక స్కూల్ యూజర్ని సాటిస్ఫై చేద్దామా అంటే కస్టమర్ పేమెంట్ వేసేది పేరెంట్. అట్లని చెప్పి కస్టమర్ని సాటిస్ఫై చేద్దామా, ఇక్కడ పిల్లడు నష్టపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ పేరెంట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే స్కూల్ ఎవరి చేతిలో ఉంది, స్కూల్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, నా స్టూడెంట్ సెంట్రిక్ అంటే నా పిల్లడ్ సెంట్రిక్ స్కూల్ ఉందా అని ఆలోచించడం స్టార్ట్ చేస్తే దట్స్ గుడ్ సెలెక్షన్ అండ్ గుడ్ పేరెంట్. అండ్ 2, మీరు అన్నట్టుగా స్కూల్ని ఎంపిక చేసుకోవడంలో, సరే అది టౌన్ కావచ్చు, రూరల్ కావచ్చు, మీరు అన్నారు సరే ఇది చూడగానే ఇక్కడ ఏం చేస్తున్నారు 50,000 పెట్టడం జరుగుతుంది అని. యాక్చువల్లీ క్రైటీరియా ఏంటి అంటే ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సార్ ఒక స్కూల్ సెలెక్ట్ చేసుకోవడానికి నా క్రైటీరియా ఏంటి, ఒక 4 విషయాలు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఒకటి, ఒక స్కూల్కు ఫస్ట్ కావాల్సింది దాని యొక్క ఉపాధ్యాయ బృందం, అసలు ఫస్ట్ చూడాల్సింది ఇది. 2, వాళ్ళు వాడుతున్నటువంటి కరిక్యులం, అంటే వీడి ఫ్యూచర్ ఛాలెంజెస్ని ఎదుర్కొనే విధంగా కరిక్యులం యొక్క స్టాండర్డ్ ఉందా అనేటువంటిది చూడడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇక 3వది ఇన్ఫ్రాస్ట్రక్చర్. సరే ఇవి 2 ఉన్నప్పటికీ కూడా ఆ కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, స్పోర్ట్స్ అనుకుందాం, ల్యాబ్స్ అనుకుందాం, లైబ్రరీ అనుకుందాం, ల్యాబొరేటరీ అనుకుందాం, చూడాల్సిందే. తర్వాత ఈ 3టిని సమన్వయం చేసేటువంటి వ్యక్తి నాయకుడు వేణుగారు, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మేనేజ్మెంట్. కాబట్టి 3 ఉన్నప్పటికి కూడా ఆ 3టిని నిజంగా సమన్వయపరిచేటువంటి ఒకవేళ స్కూల్ నడిపే నాయకుడు ఉన్నాడా, లీడర్ ఉన్నాడా, ఎడ్యుప్రైనర్ ఉన్నాడా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బట్ అన్ఫార్చునేట్లీ మనం వెళ్ళగానే కనిపించేటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాబట్టి చూడాల్సింది అది కూడా, కానీ ఏ ఆర్డర్లో చూడాలి అన్నది తెలియనప్పుడు, అదే విధంగా మీరు అన్నట్టు ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి అక్కడికి పోవడం, వేణుగారు అంటే స్కూల్ మారినా, కరిక్యులం మారినా, టీచర్ మారినా, మేనేజ్మెంట్ మారినా, ఈ 4 మారినా స్కూల్ మారినట్టే. కేవలం పిల్లడు మారితేనే స్కూల్ మారినట్టు కాదు. కాబట్టి అలాంటివి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఈ స్కూల్లో రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ ఏముంది, రిటెన్షన్ ఆఫ్ లీడర్షిప్ ఏముంది. ఈరోజు సరే వేస్తారు ఎక్కడికో వెళ్ళి, ఈరోజు ఎన్నో కమర్షియల్ స్కూల్స్ వచ్చినాయి. అంటే ఒక టీచర్ వచ్చిన తర్వాత 6 నెలలు కూడా ఉండరు, ఒక ప్రిన్సిపల్ 3 మారుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకొని పేరెంట్ ఒక స్కూల్ని ఎన్నుకోవాల్సిన అవసరం
ఉందనేటువంటిది నా అభిప్రాయం. చాలా డీప్ అనాలిసిస్ సార్. ఎందుకంటే ఇప్పుడు రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ కూడా చాలా కీ పాయింట్ ప్లే చేస్తుంది. ఎందుకనంటే ఒక టీచరు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఎమోషనల్గా అటాచ్ అయిన తర్వాత ఇంకా మళ్ళా ఒకవేళ ఆ టీచర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చి టువర్డ్స్ మేనేజ్మెంట్, టువర్డ్స్ పర్సనల్ వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ దాన్ని కొత్త టీచర్ వచ్చి రిప్లేస్ చేయడం అనేది చాలా కష్టం. అంటే ఆ మైండ్ సెట్ని మళ్ళీ స్టూడెంట్స్ని అర్థం చేసుకొని స్టూడెంట్స్ మళ్ళీ ఆ టీచర్కి కనెక్ట్ కావడం. సో అందుకోసం ఈ రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. పారామీటర్ చెక్ చేయడం అంటే నేను కూడా చాలా సందర్భాల్లో కొన్ని పారామీటర్స్ ఇప్పుడు నేను చేసిన, బట్ ఈ పాయింట్ అనేది ఇంకా నాకు కూడా చాలా కనెక్ట్ అయింది అనమాట. అండ్ ఇప్పుడు ఈ రిటెన్షన్ ఆఫ్ టీచర్స్ రిలేటెడ్ మేనేజ్మెంట్కి అడిగితే వాళ్ళైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు కదా. మళ్ళీ దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి వాళ్ళు? సో రిటెన్షన్ ఆఫ్ టీచర్ అనేటువంటి దాన్ని రెండు వైపులు ఆలోచించాలి వేణు గారు. ఒకటి టీచర్ వైపు, నేను ఇంతకుముందే డిస్కస్ చేసినట్టుగా, అంటే మన దేశం కానీ రాష్ట్రం కానీ ఎదుర్కోబోతున్న అత్యంత పెద్ద క్రైసిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నిటికంటే కూడా టీచర్స్ దొరకకపోవడం. ఎప్పుడైతే ఒక సమాజం టీచర్స్ని మిస్ అవుతుందో ఆ సమాజం మొత్తం మిస్ అయిపోతుంది. కాబట్టి అలాంటి టీచర్స్ బై చాయిస్ ఎవరు రావట్లా, బై ఛాన్సే వస్తున్నారు. దర్ ఈస్ నో రాంగ్. లక్కీలు ఏంటంటే కనీసం ఇంకా వస్తున్నారు. కాబట్టి టీచర్ వైపు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఎప్పుడో జీవితంలో హ్యాపీగా ఉండాలంటే రెండు విషయాలు సార్. అయితే మనం ఎక్కడ హ్యాపీగా ఉన్నామో అది చూజ్ చేసుకోవాలి, లేదా చూజ్ చేసుకున్నటువంటి ప్రొఫెషన్లో హ్యాపీనెస్ని వెతికేటువంటి ఎలిమెంట్ని ప్రయత్నం చేయాలి. ఇలా ఒక టీచర్ ఆలోచించడం స్టార్ట్ చేసి అప్డేట్ కావడం స్టార్ట్ చేస్తే ఈరోజు చాలా మంచి ఫీల్డ్ ఇదే. ఈ విషయంలో టీచర్స్ ఆలోచించాలి. ఇక మేనేజ్మెంట్ విషయానికి వస్తే సార్, మీరు చాలా సార్లు 10X ప్రోగ్రామ్ అని బిజినెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఒక పాయింట్ బిజినెస్ లో ఒక వర్డ్ ఎప్పుడు కూడా మనం మాట్లాడుతూ ఉంటాం, హైరింగ్ అండ్ ఫైరింగ్ అని. అంటే మోస్ట్లీ వి హైర్ బేస్డ్ ఆన్ వాట్ దే నో అండ్ వి ఫైర్ బేస్డ్ ఆన్ వాట్ దే ఆర్. ఫస్ట్ వన్ స్కిల్ కి సంబంధించింది. ఈరోజు స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళని తీసుకుంటున్నప్పుడు, హైర్ చేసుకుంటున్నప్పుడు కేవలం స్కిల్స్ ని చూసి మాత్రమే తీసుకోవడం జరిగింది అనుకోండి. బట్ రిటెన్షన్ కు స్కిల్ ఒక్కటే తోడు కాదు, అటిట్యూడ్ తోడైతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు తీసుకునేటప్పుడు కూడా నాకు ఇది కావాలి అనేటువంటిది ఒక మేనేజ్మెంట్ స్పష్టంగా నా ఎక్స్పెక్టేషన్స్ ఇవి, నాకు నీ ఈ టైం కావాలి, నాకు నీది ఇంత ఎనర్జీ కావాలి అనే క్లారిటీ ఇస్తే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ని, రెస్ట్ ఆఫ్ ద టైం ని వాళ్ళు డిజైన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కన్స్ట్రక్టివ్ వేలో ఒకవేళ జరగకపోతే, అంటే వీళ్ళు వీళ్ళ వైపు నుంచి కానీ వీళ్ళు వీళ్ళ వైపు నుంచి కానీ ఈ రెండు ఇలా బ్యాలెన్సింగ్ ఆలోచించకపోతే డెఫినెట్లీ వి ఫేస్ ద క్రైసిస్ ఆఫ్ టీచర్స్. ఒకవేళ ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తే మాత్రం సో బోత్ విల్ బి హ్యాపియర్. దిస్ ఇస్ మై ఒపీనియన్. అంటే మేనేజ్మెంట్ కూడా ఈ రిటెన్షన్ ఆఫ్ ఏదైతే టీచర్స్ రిలేటెడ్ ఉంటుందో దీనిపైన కూడా మనం మాట్లాడదాం. ఇప్పుడు ప్రస్తుతానికి పేరెంట్స్ది ఒక ఫ్లో వెళ్తున్నాం కాబట్టి. సో ఇప్పుడు స్పెషల్లీ స్కూల్ సెలెక్షన్ రిలేటెడ్ ఒక ఐడియా అయితే ఇచ్చారు, బట్ ఇక్కడ ఇంకా రెండు డౌట్లు ఉన్నాయి నా మనసులో కూడా. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ మధ్యలో చాలామంది పేరెంట్స్ స్కూల్కి ఎర్లీగానే జాయిన్ చేస్తున్నారు. పుట్టంగానే ఒక 3 yearsకి డౌన్ ద లైన్ 4 yearsకి మ్యాక్సిమం జాయిన్ చేసేస్తున్నారు. బట్ వేరాస్ ఈ ఫస్ట్ క్లాస్ రిలేటెడ్ ఏదైతే ఉండాల్సిన గవర్నమెంట్స్ రిలేటెడ్ ప్రకారం, అంటే నార్మ్స్ ప్రకారం 6 years ఏజా సార్? అంటే కరెక్ట్ 5+6 years క్లాస్లో. కానీ ఇక్కడ ఒక చిన్న ఛాలెంజ్ పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు. అదే పేరెంట్ నేను కూడా ఫేస్ చేస్తున్నా. అంటే మా పాప కొంచెం ఎర్లీగా నేను జాయిన్ చేసేసరికి తను ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వెళ్ళడానికి 5 years బిలోనే ఉందన్నమాట. సో వాళ్ళు మ్యాక్సిమం నాకు చెప్పేది మార్కెట్లో ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ ఇప్పుడైతే మేము తీసుకుంటాము ఫస్ట్ క్లాస్ రిలేటెడ్ ఏదైతే 5 years లోపల, కానీ ఫర్దర్గా ఎడ్యుకేషన్ అనేది ఇట్లా రూల్ తీసుకొస్తుంది, మళ్ళీ మీ పాప కంటిన్యూ చేయవలసి వస్తుంది, ఎందుకంటే మినిమం 5 years ఎబోనే ఉన్నప్పుడు తీసుకోవాలంట అని అన్నారు. అంటే ఇది ఎట్లా, ఎంతవరకు కరెక్టు? మరి ఈ చాలామంది పేరెంట్స్ ఇప్పుడు నాలాగా ఈ ఎర్లీగా జాయిన్ చేయడం ద్వారా మళ్ళీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా, దీనికి ఎగ్జాక్ట్ సొల్యూషన్ ఎక్కడ ఉంది? యాజ్ పర్ నామ్స్ ఏదైతే, అంటే 6వ తరగతిలో పిల్లడు ఫస్ట్ క్లాస్లో ఉండాలి అన్నప్పుడు అలానే ఉంచాలి, ఇది ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ పేరెంట్స్ యొక్క తొందరపాటు కావచ్చు, లేకపోతే మా బాబు బాగా ఇంటెలిజెంట్ ఉన్నాడు సార్ కాబట్టి నర్సరీ నుంచి ఎల్కేజీ చేయండి, ఎల్కేజీ నుంచి యూకేజీ చేయండి, తొందరనే కంప్లీట్ చేద్దాం అనడం. అదే విధంగా స్కూల్ మేనేజ్మెంట్ యొక్క రిక్వైర్మెంట్స్, వై షుడ్ వి లూజ్ వన్ అడ్మిషన్? ఓ మంచి పేరెంట్ పేమెంట్ చేయగలిగే వ్యక్తి వచ్చి డిమాండ్ అడుగుతున్నప్పుడు భవిష్యత్తులో ఎప్పుడో జరిగేదానికోసం వై షుడ్ ఐ బి వరీడ్ నవ్ అనేటువంటి ఆలోచనలో ఇక్కడ ఇద్దరు వైపు నుంచి ప్రాబ్లం ఉంది. బట్ అది ఏదో ఒక రోజు ఒక ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇక్కడ దానికన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు ఆ రూల్ పెట్టడానికి రీజన్ ఏంటి? కరెక్ట్.
అంటే ఆ వయస్సు వరకు పిల్లల్లో కావాల్సినటువంటి నైపుణ్యాలు, స్కిల్స్, ఆలోచన విధానాలు ఇంట్లో ఉంటే డెవలప్ అవుతాయి, సమాజంలో ఉంటే డెవలప్ అవుతాయి అనేటువంటి ఉద్దేశంతో ఏజ్ పెట్టడం జరిగింది. ఇన్ కేస్ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ లైఫ్ స్టైల్లో ఇద్దరు కూడా జాబ్ కోవాల్సి ఉంటుంది, మీరు కూడా మీ బిజినెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు చూసింగ్ ఏ స్కూల్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ. బట్ ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆల్ఫాబెట్స్ చెప్పడము, రాయించడము, చదివించడము, బైహార్డ్ చేయించడము, అంటే మీ బాబు మా స్కూల్లో బాగా ఇంటెలిజెంట్గా ఉండడానికి ప్రొజెక్ట్ చేసుకోవడం, దాన్ని పేరెంట్స్ చాలా ఆనందంగా ఫీల్ కావడం కాకుండా పంపడం తప్పనిసరి సార్. ఇప్పుడు 2.5 years అయింది, 3 years అయింది అంటే పంపాల్సిందే. బట్ ఇట్ షుడ్ బి లైక్ ఏ కేర్ సెంటర్, ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఏ స్కూల్. అలాంటి ఎన్విరాన్మెంట్ ఎక్కడైతే ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ ఉందో, ఎక్కడైతే నా పిల్లకు మోటార్ స్కిల్స్ అనుకుందాం, గ్రాస్ మోటార్ స్కిల్స్, వేరే అదర్ స్కిల్స్ వస్తాయి అనుకుంటారు, అలా ఆలోచించి జాయిన్ చేయాలి తప్ప, లేదా క్లాస్ల కొరకు ఈ 3 సంవత్సరాలు చదవాలి. ఇంకోటి మీకు నేను ఒక ఫ్యాక్ట్ చెప్తాను సార్, అంటే అఫీషియల్ గా చెప్పచ్చు లేదు తెలియదు, స్కూళ్ళకి నష్టమైనప్పటికీ మేము అబ్జర్వ్ చేస్తున్న దాంట్లో కూడా సార్, నా ఎక్స్పీరియన్స్లో 25 years స్పాన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఈ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అంటూ సంవత్సరాలు చదివి వచ్చిన పిల్లల్ని, అదేవిధంగా ఒకసారి మాకు రూరల్ నుంచి డైరెక్ట్ వస్తూ ఉంటాడు వాడు, అక్కడ ఏదో చదువుతాడు, తిరుగుతాడు, వచ్చి ఫస్ట్లోనూ సెకండ్లో వచ్చి ఉంటాడు. ఇలా చూస్తే చాలా సార్లు ఆ వచ్చిన వాడు వీళ్ళని ఓవర్టేక్ చేస్తూ ఉంటాడు. రీజన్ ఏంటంటే వాడికి కావాల్సిన ప్లెంటీ ఆఫ్ స్కిల్స్ అక్కడ ఊర్లో డెవలప్ అయినాయి. ఇలా టౌన్లో ఆ స్పేస్ లేదు, లేనప్పుడు స్కూల్కు పంపాల్సిందే. బట్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ వెదర్ దట్ స్కూల్ ఈస్ ప్రొవైడింగ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆర్ సాటిస్ఫైయింగ్ యూ. లేదా మిమ్మల్ని 50,000 తీసుకొని ఏం చేయకపోతే, అరే ఏం చేయలేదు మీరు ఇంకేం రాయించలేదు అంటారేమో. 50,000 అంటే సార్ 26 లీటర్కి ఒక 2,000 అనుకుంటాం, 2,000 కడుతున్నప్పుడు. అలా అనుకుంటారని మనకి విద్య అందించే స్కూల్లో వేయడం మాత్రం దట్స్ డిఫికల్ట్. బెటర్ యాజ్ పర్ నామ్స్ జాయిన్ చేయడమే రైట్ అని నేను అనుకుంటున్నాను సార్. రైట్. సో అంటే ఇంకోటి నేను కూడా అబ్జర్వేషన్ ఏంటంటే సార్, ఏ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయినా సరే ఆ పర్టికులర్ ఏజ్ తగ్గట్టు, ఆ క్లాస్ తగ్గట్టు ఎడ్యుకేషన్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్, ఇప్పుడు మా పాప ఒక 5 years ఉంది, తను ఎలిజిబుల్ కాదు ఫస్ట్ క్లాస్కి, 6 years కంప్లీట్ అయితేనే ఎలిజిబుల్ అని అన్నారు. అంటే 5 మిడిల్ దాటితే. ఇప్పుడు నేను తొందరపడి ఒకవేళ జాయిన్ చేసినాను అనుకోండి, అంటే తన 6 years ఏజ్ అప్పుడు ఏదైతే ఎడ్యుకేషన్ తీసుకోవాలో 5 years అప్పుడే నేను పేరెంట్గా నేను ఫోర్స్ చేసి నేను అలా జాయిన్ చేసేస్తే రేపటి రోజున తనకి సమ్వేర్ సంహం ప్రతి ఇయర్ ఒక బర్డన్ లాగా ఫీల్ అవుతుంది కదా సార్ మైండ్ సెట్. యాక్చువల్లీ వాళ్ళ వయస్సు కన్నా ఎక్కువ క్లాస్లో ఉండడం ఇట్స్ వెరీ డేంజరస్. అది చాలా ప్రమాదకరమైంది. ఇప్పుడు అనిపించకపోవచ్చు, ఇది ప్రతి స్కూల్లో ఫేస్ చేస్తుంటాం. సార్ మా పాప క్లెవర్ ఉంది కదా సార్, ఇంటెలిజెంట్ ఉంది కదా సార్, క్లాస్లో టాప్ ఉంది కదా సార్. బట్ నేను ఈ 20 సంవత్సరాల్లో నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది సార్. నేను ఇప్పుడు ఒక స్కూల్లో పనిచేస్తున్నప్పుడు నా దగ్గర ఒక పేరెంట్ వచ్చిండు, నాకు అసలు ఐ ఓపెనింగ్ అన్నట్టు ఆ రోజు. నేను అప్పుడు క్లర్క్గా ఉండేటోని. ఆయన వచ్చి మేనేజ్మెంట్తో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నా అంటే, మా బాబు యూకేజీలో ఉన్నాడు సార్, ఈజ్ వెరీ టాపర్ యాక్చువల్ యూకేజీలో ఆ టైంలో, వీడిని మళ్ళీ అందులోనే ఉంచండి అని చెప్పడానికి వస్తే ఆ మేనేజ్మెంట్ టీచర్స్ అడిగినారు, సార్ ఇటు వాళ్ళ ఇంటెలిజెంట్ కదా సార్, వీడిని అక్కడ ఉంచడం ఏందని. అప్పుడు ఆయన ఆ రోజు ఒక మాట చెప్పిండు. ఆయన డిగ్రీ కాలేజ్ లెక్చరర్, ప్రిన్సిపల్ ఉండే. ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ నా బాబు యొక్క వయస్సు కన్నా బర్డెన్ ఎక్కువ ఉంటే ఇక్కడ ఏం కాదు, కానీ రేపు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏజ్ ఎక్కువ ఉన్న వాడికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, కాబట్టి వాడు తెలివి గల్లవాడి కంటే మెచ్యూరిటీ వల్ల గల్లవాడే కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవుతాడు. అందుకే అవసరం అయితే నా కొడుకు వయస్సు ఎక్కువ ఉండి క్లాస్ తక్కువ ఉండి, నేను అగ్రి. ఓకే. బట్ వయసు తక్కువ ఉండి క్లాస్ ఎక్కువ ఉంటే ఐ డోంట్ అగ్రి అని చెప్పినాడు. నేను తర్వాత చాలా ఆలోచించిన దాని మీద. దట్స్ వండర్ఫుల్, రైట్. బట్ ఎప్పుడు కూడా అలాంటి పని మాత్రం చేయకపోవడమే పిల్లలకు శ్రేయస్కరం. గ్రేట్ సార్. ఇప్పుడు సరే, ఒక స్కూల్ ఏజ్ రిలేటెడ్ క్లారిటీ ఇచ్చారు. స్కూల్ సెలెక్షన్లో మీరు 4 పారామీటర్స్ కూడా చెప్పారు. ఇప్పుడు ఇంకో పారామీటర్ ఉంది చాలా పెద్దది, నా లోపల కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఇది బోర్డ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డ్స్. సో ఒక పేరెంట్ అనేది మన ఎస్ఎస్సి బోర్డ్, దాని తర్వాత సిబిఎస్సి, ఇంకొక బోర్డు ఐసిఎస్సి. ఓకే. అండ్ అది కాకుండా ఇంకోటి ఐబీ కూడా ఉందంట. ఐబీ ఉంది. ఓకే. సో ఈ 4 బోర్డ్స్ ఉన్నాయి. ఇంకా డిఫరెంట్ బోర్డ్స్ కూడా ఉన్నాయి సార్? ఇంకేమైనా 4 బోర్డ్స్, 5 బోర్డ్స్ ఇవి. ఓకే సార్. ఇప్పుడు ఏ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. యాక్చువల్లీ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది బోర్డుల గురించి ఆలోచిద్దాం. ఒక స్టూడెంట్ స్టార్టింగ్లో ఫస్ట్ క్లాస్లో 5 అనే నంబర్ నేర్చుకున్నాడు అనుకుందాం వేణుజీ. ఇక్కడ 5 అని చెప్పకుండా అని మాత్రమే చెప్పి ఎక్కడికో వెళ్ళిన తర్వాత
ఇది 5, దీంట్లో ఒక 1 ఉంది, ఒక 4 ఉంది, ఇలా 2 2s ఉన్నాయి, ఒక 1 ఉంది, ఇక్కడ 5 1s ఉన్నాయి, ఇక్కడ 2 2s 1 1 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఒక 2 ఉందని చెప్పి దానికి ఒక పేరు పెట్టి ఐఐటి నీట్ ఫౌండేషన్ అని. అసలు జరగాల్సినటువంటిది జరిగే సమయంలో జరిగితే ఎనీ బోర్డ్, నాకు తెలిసి ఏ బోర్డుకి ఏదో డిఫరెన్స్, అది చూసే వాళ్ళ యొక్క సూపర్విజన్కి సంబంధించిన టీం వేరుగా ఉంటుంది. అదేవిధంగా రెండవది, అంటే సారీ ఫర్ ద ఇంటరప్షన్, అంటే యాజ్ ఎ పేరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను, గ్రౌండ్ రియాలిటీ నెంబర్ ఆఫ్ పీపుల్తో ఇంటరాక్ట్ చేశాను కాబట్టి బయట టాక్ చెప్తున్నాను నేను. ఇప్పుడు యాజ్ ఎ మేనేజ్మెంట్ మీరు చూసారు, మీరు 20 years ఆఫ్ ఎడ్యుకేషన్ చూసారు, బట్ బయట టాక్ ఏంటంటే ఎస్ఎస్సి అంటే బట్టిఫై, సిబిఎస్ఈ అంటే కొంచెం బట్టిఫై కొంచెం ప్రాక్టికల్ ఉంటుంది, ఐసిఎస్ఈ అంటే మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది, ఐబీ అంటే ఇంకా ప్రాక్టికల్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాకు కొన్ని స్కూల్స్లో మేనేజ్మెంట్స్ కూడా ఇలానే ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట. ఎవరైతే సిబిఎస్ ఉందో వాళ్ళది గ్రేడ్ చేసుకోవడం కోసం ఎస్ఎస్సి మొత్తం బట్టిఫై కొడితేనే మేము మార్క్స్ ఇస్తాం, సిబిఎస్ఈ అంటే కొంచెం ప్రాక్టికల్ రిలేటెడ్ చదివితే మార్క్స్ ఇస్తాం, అదే ఐసిఎస్సి అయితే మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నది రాస్తే మార్కులు ఏం మేము వాళ్ళు ఓన్గా రాస్తేనే మేము మార్కులు ఇస్తాం. అంటే ఇట్లా పోర్ట్రేట్ చేశారు సార్ పేరెంట్స్కి బయట. అట్లా పేరెంట్స్ కూడా ఏమైపోయిందంటే అరే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ కావాలంటే మనకి బట్టిఫై ఎడ్యుకేషన్ కావద్దనంటే సిబిఎస్లో పోవాలి, దీంట్లో పోవాలి, ఎస్ఎస్సి అంటే ప్యూర్ బట్టిఫై అని చెప్పేసి బయట ఇట్లా ఉంది సార్. అదే దీనికి ఏమంటే యాక్చువల్ వేణుభాయ్, ఎడ్యుకేషన్ అంటే ఇలా ఉండాలి అనే ఒక మెకానిజం ఉంది. ఓకే, ఇలా మెథడాలజీ ఉండాలి, ఇవి ఎడ్యుకేషన్ లో మనం సాధించాల్సినటువంటి లక్ష్యాలు ఇవి అనేటువంటి, అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఐసిఎస్సి అయినా ఏదైనా కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇందులో ఎక్కడ కూడా స్టేట్ అంటే ఇది ప్రాక్టికల్ చెప్పకపోవడం అను, ఇక్కడ ప్రాక్టికల్ కంపల్సరీ చెప్పాలను, ఇక్కడ స్టేట్ లో ఎగ్జామ్షన్ ఇవ్వాలనేటువంటి ఏం లేవు. అన్ని కూడా దీస్ ఆర్ క్రియేటెడ్. ఈ రోజు మనం వాడుతున్న ప్రతి ఐటెం కూడా ఇది క్రియేటెడ్. అదే విధంగా ఇక్కడ కూడా ఈవెన్ మీరు వేరే వాళ్ళు అనడం పక్కన పెట్టండి, ఒక స్కూల్ ఎస్ఎస్సి నడుపుతూ సిబిఎస్ఈ స్టార్ట్ అయ్యగానే సేమ్ పర్సన్ కూడా డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇది మనది ఎస్ఎస్ఏ కానీ ఇది సిబిఎస్ఈ, ఇలా అలా ఉంటది ఇలా ఉంటది అనకపోతే ఎలా ఫీజు పెంచుకుంటారు, ఏం చేస్తుంటారు. కాబట్టి ఎనీహౌ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్కూల్ చెప్పాల్సిన పద్ధతిని, ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గర ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అన్నమాట. 3rd క్లాస్లో లెసన్ ఉంటుంది సార్, ఏ విటమిన్ బి విటమిన్ అని. అయితే నేను టీచర్స్తో మాట్లాడేటప్పుడు ఒకసారి మాట్లాడిన, ఎడ్యుకేషన్ సిస్టంలో ఒకటి ఉంటుంది నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్, ఇలా ఉంటాయి, వినియోగం. అయితే మాకు అనిపించింది అంటే మేము టీచర్లు కూర్చున్నాం అనుకున్నాం, వినియోగంతో ఎందుకు ఎండ్ చేయాలి, కాంట్రిబ్యూషన్ అనే పాయింట్ యాడ్ చేద్దాం అందులో అని చెప్పి పిల్ల క్లాస్లో చెప్పినాం. నువ్వు ఏ విటమిన్ గురించి డిఫిషియన్సీతో నచ్చినటువంటి ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసినావు, నీ జీవితంలో కూడా వాడినావు, ఓకే, కానీ అంతకే ఎండా, వినియోగం వరకే ఎండా, కాంట్రిబ్యూషన్ అని చెప్పి ఆ బాబు గ్రౌండ్లో తిరుగుతూ, అరే నాన్న చూడు ఎక్కడన్నా ఎవరికైనా మచ్చలు కనబడ్డాయి అనుకో, మళ్ళీ డాడీ ఫోన్ నంబర్ తీసుకొని ఫోన్ చేయి, అంకుల్ మీ బాబుకి ఇట్లా కనిపిస్తున్నాయి వైట్, ఇది ఏ విటమిన్ డిఫిషియన్సీతో వస్తుంది, కాబట్టి ఒకవేళ మీరు మీ ఇంట్లో ఎగ్ కానీ క్యారెట్స్ కానీ తినిపిస్తే తక్కువ అవుతుంది అని చెప్పిండి అనుకోండి, ఇమాజిన్ చేయండి. దానికి ఏ బోర్డు అనేటువంటిది ఎప్పుడు కూడా మ్యాటర్ కాదు. ప్రతి పుస్తకం ఎన్సిఎఫ్ ప్రకారం అన్ని కూడా నేషనల్ కరికులం ఫ్రేమ్ ప్రకారమే తయారైతూ ఉంటాయి. దాన్ని ఏ విధంగా తీసుకెళ్తాం, ఎలాంటి టీచర్స్ ఉన్నారు, ఎలాంటి మెథడాలజీ ఉన్నది తప్ప ఏది ఎక్కువ ఏది వన్ లైన్ ఆన్సర్ ఇస్ నథింగ్ ఈజ్ మోర్ అండ్ నథింగ్ ఈజ్ లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ద సేమ్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ మేనేజ్మెంట్ ప్లస్ టీచర్స్ ఎట్లా దాన్ని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తారనేది చాలా మ్యాటర్, అది మ్యాటర్స్. గ్రేట్ సార్. సరే ఇప్పుడు అక్కడికే వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ అంటే పేరెంట్స్కి సంబంధించింది ఇంకో చిన్న థింగ్ ఏంటంటే ఈ ఫీజ్ రిలేటెడ్. అంటే టు బీ ఫ్రాంక్ వాళ్ళ జీవితంలో మంచి మంచి రెస్టారెంట్స్కి వెళ్తారు, మంచి మంచి షాపింగ్స్ కూడా చేస్తారు, అండ్ అలానే ఎక్కడ ఖర్చు పెట్టాలో బాగానే ఖర్చు పెడతారు. కానీ ఎందుకో కొంతమంది పేరెంట్స్, అంటే నేను కూడా మేనేజ్మెంట్స్ నుంచి ఇలా విన్నాను అనమాట, ఈ ఫీజు దగ్గరికి వచ్చేసరికి బార్గెనింగ్ అనేది ఎక్కువ చేస్తారు. అంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అసలు మేనేజ్మెంట్ ఏం చేస్తుంది ఇవన్నీ వాళ్ళకి అనవసరం. ఎంతసేపు మనకు డిస్కౌంట్ దొరికిందా లేదా క్వెస్ట్, లేదనంటే మనము నామినల్ బడ్జెట్లో చేసినామా, లేదంటే ఆ ఫీజు రిలేటెడ్ ప్రయారిటీ ఏదైతే ఉందో తర్వాత పే చేసుకుందాం లేనని ఇక్కడ దగ్గరికి వచ్చేసరికి చాలా ఆలోచిస్తుంటారు ఇట్లా. అంటే వేరాజ్ వాళ్ళ మైండ్లో ప్రయారిటీ అనేది తక్కువైపోయింది సార్. అంటే దీనికి ఏంటి అసలు ఇట్లా? ఇది చాలా పెద్ద సమస్య ఒకటి సార్. రెండవది ఇక్కడ నా యొక్క అంటే అబ్జర్వేషన్లో నేను లాభం పొందుతున్నా అని ఆలోచించేటువంటి ప్రక్రియలో ఒక పేరెంట్ నష్టం పొందుతున్నాడు సార్. ఓకే, అంటే
ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న రూరల్లో ఉన్నటువంటి మీరు మేనేజ్మెంట్స్ చూస్తుంటే, కరస్పాండెంట్స్ చూస్తుంటే సార్ కొందరిని, దే గివ్ దేర్ లైఫ్ ఫర్ దట్. టౌన్కి వెళ్ళడం, చూడడం, అక్కడ ఉన్నది నేను ఏ విధంగా ఇవ్వగలుగుతా, మినిమంలో మినిమం ఏ విధంగా అనేటువంటిది. మీరు బిజినెస్ లీడర్గా మీకు తెలుసు, లీడర్స్ ఈట్ ఎట్ లాస్ట్. అందరికి తినబెట్టిన తర్వాత నాయకులు తింటారు. ఆ విషయాన్ని లోకల్లో మీరు అన్నట్టుగా ఒక విషయం చెప్తాను. బైన్సాలో స్టార్టింగ్లో ఒక పేరెంట్ వచ్చి ఫీజు గురించి మాట్లాడినప్పుడు ఆయన పాన్ తింటున్నాడు. పాన్ అంటాం మేము, మీరేమంటారు. అయితే అడిగిన భయ్యా ఇది ఎక్కడ కొంటారు అంటే, అక్కడ జాగా పేరు అయితే అక్కడ ఒక ప్లేస్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, మీరు ఎప్పుడన్నా తింటే కూడా అక్కడ తినండి సార్ అన్నాడు. అచ్చా ఎంత ఉంటుంది అని అంటే కాస్ట్ కూడా చెప్పిండు. కంపేర్ టు కాస్ట్ ఆఫ్ అదర్ పాన్స్ అది ఎక్కువ ఎక్స్పెన్సివ్. అయితే నేను అప్పుడు ఏమనలే, తర్వాత అనుకున్నా. అంటే వెళ్ళి ఒక పాన్ వేసుకొని 10 నిమిషాల్లో ఉంచేసేటువంటి పాను కొరకు ఇన్ని డబ్బులు పెట్టి అంత దూరం పోయి క్వాలిటీ కొరకు వెతుకుతున్నాడు. రెండవది, ఒక వ్యవసాయదారుడు చేన్లో సీడ్ వేసేటప్పుడు సార్ కనీసం 10 మందికి అడుగుతాడు, పోయిన సంవత్సరం మక్క మీది మంచిగా వండిందా, మీరు ఏది వాడినరు. అదేవిధంగా సీడ్ని తెచ్చి చెక్ వేసుకుంటాడు, వాటర్లో వేసుకుంటాడు, తేలితే ఇట్లా, తేలకపోతే అట్లా. అది క్రాప్ ఎన్ని రోజులు సార్? ఒక 4 months. ఈయననేమో 10 నిమిషాల్లో తినేటువంటి పడేసే పాను గురించి ఇంత ఆలోచిస్తాడు. ఆయనేమో ఒక క్రాప్ నష్టం జరిగితే కూడా ఒక 4 నెలల నష్టమే, దాని కొరకు ఇంత ఆలోచిస్తాడు. ఒక చీర కొనేటప్పుడు చూస్తారు వాళ్ళు, అది జాదేసే జాదా ఒక 2-3 సంవత్సరాలు వాడతారచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ వీళ్ళ లైఫ్ దేని మీద డిపెండ్ అయి ఉందో అది స్టూడెంట్, వాడి పిల్లడు. అక్కడ మాత్రం ఇంత డీప్గా ఆలోచించకపోవడం, దాన్ని ఇన్వెస్ట్మెంట్గా చూడకుండా ఒక ఎక్స్పెండిచర్గా చూడడం అనేటువంటిది, ఇది చాలా అంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసుకుంటూ చాలా పెద్ద నష్టం సార్. ఒకవేళ మంచి లీడర్షిప్ ఉండి ఆయన మీద నమ్మకం ఉంటే, వీళ్ళు డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు ఎక్స్పర్ట్ డాక్టర్ అని తెలిసినప్పుడు కావాల్సినంత డబ్బులు ఇచ్చి ప్రాణాన్ని రక్షించుకుంటున్నాం. ఎడ్యుకేషన్కు ప్రాణంకు డిఫరెన్స్ ఏం లేదు సార్. ఇది కూడా జీవితాన్ని ఇచ్చేటువంటిది. కాబట్టి మీరు అన్నట్టుగా ఇక్కడ పేరెంట్ ఒకవేళ తక్కువ ఫీజు తక్కువ రావాలి, నేను నిన్ననే ఎవరితో డిస్కస్ చేసిన సార్, ఎక్కడో ప్లైవుడ్ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ మీద చూసిన, సస్తా మే శ్రేష్ఠ నహి మిల్తా, జో శ్రేష్ఠ మే మిల్తా ఓ సస్తా నహి హోతా అని. కాబట్టి ఎప్పుడు కూడా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ రూరల్ స్కూల్స్ని కాపాడుకోకపోతే సార్, గ్రామాల్లో సెమీ అర్బన్లో రేపు ఏం జరుగుతుంది? మనం ఓలా ఊబర్ చూస్తలేమా సార్? అన్ని కార్లు అన్ని ఆటోలన్నీ పోయిన తర్వాత వాడికి కావాల్సిన రేటు పెట్టుకొని కస్టమర్ని తీసుకుంటున్నాడు. ఒకవేళ కనుక ఈ స్కూల్ని కాపాడుకోకపోతే ఇక్కడ ఉన్నటువంటి రెసిడెన్షియల్ మేనేజ్మెంట్స్ని మనం మిస్ చేసుకుంటే పేరెంట్స్, రేపు ఈ ప్లేస్లో కమర్షియల్ స్కూల్స్ రావచ్చు. అదే ప్లేస్లో మీరు నర్సరీకి ఒక 25,000 కట్టే ప్లేస్లో రేపు 60,000 కట్టాల్సిన అవసరం కూడా రావచ్చు. కాబట్టి దయచేసి అంటే ఈ విషయంలో మాత్రం పేరెంట్స్ చాలా ఓపెన్గా జనరస్గా ఉంటూ కావాల్సిన పని చేయించుకోండి. బట్ ఫీజు విషయంలో అడగడం అనేటువంటిది స్టార్ట్ చేస్తే అది మన పిల్లలకు మనం చేసుకునే నష్టమే అనేటువంటిది నా అభిప్రాయం. కరెక్టే సార్. అంటే ఇది మీరు చెప్పారు. ఇంకా దీనికి కొంచెం డీప్ డైవ్ చేస్తే, ఒక మేనేజ్మెంట్ మీరు అన్నట్టు ఈజ్ ద లీడర్స్ ఇట్ లాస్ట్ అన్నట్టు, వాళ్ళు ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ చేసి అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫీజ్ రిలేటెడ్స్ వస్తే అక్కడ టీచర్స్కి మళ్ళీ శాలరీస్ ఉంటాయి, అంటే స్కూల్ నడిపేయడానికి కూడా చాలా ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ ఉంటాయి. ఇవన్నీ ఆపరేట్ చేయాలి ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఒక మేనేజ్మెంట్. అంటే కొన్ని స్కూల్స్ అంటే కొంచెం ముందే లిక్విడిటీ పెట్టుకుంటాయి, కొన్ని స్కూల్స్ అనేది ఇక డే టు డే ఆపరేషన్స్ వచ్చే బడ్జెట్తోనే వాళ్ళు రన్ చేస్తారు. సో అట్లాంటప్పుడు వీళ్ళు ఇట్లాంటివి చేయడం ద్వారా దీని ఇంపాక్ట్ అనేది టీచర్స్ పైన, మళ్ళీ టీచర్స్ పైన శాలరీస్ ప్రాపర్గా వెళ్ళకపోవడానికి అది ఎండ్ ఆఫ్ ద డే క్వాలిటీ ఎడ్యుకేషన్ పైన, స్టూడెంట్స్ పైన, ఇవన్నిటిపైన పడతాయి కదా సార్. అంటే ఈ పాయింట్ కూడా అనలైజేషన్ వాళ్ళు మిస్ చేస్తున్నట్టుగా. డెఫినెట్లీ సార్. అందుకే నేను చెప్తున్నా, ఎప్పుడైతే స్కూల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో, ఫస్ట్ 2 విషయాలు సార్. మళ్ళీ మేనేజ్మెంట్ కూడా ఈరోజే నా పని వెళ్ళాలి, ఎంతైతే అంత సరిపోతుంది అని ఆలోచన చేస్తే దట్ ఈస్ ఇన్ఈవిటేబుల్, దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఓకే. వీళ్ళకి కూడా అంటే మాకు కూడా ఒక స్కూల్ మేనేజ్మెంట్ కూడా వి షుడ్ హ్యావ్ ఎ ప్లాన్ నాకు ఉండాలి. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ కాకుండా అన్ఎక్స్పెక్టెడ్ అనేటువంటి చాలా జరుగుతుంటాయి. అట్లనే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఫీజు అని చెప్పి ఫీజు తీసుకున్నాం సార్, రేపు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తుంటాయి, పిల్లల్ని బయట తీసుకోవాల్సి ఉంటుంది, పిల్లలకు బయట ఏదో చూపిద్దామని చెప్పి చాలా రూరల్ మేనేజ్మెంట్స్ బస్సులో పిల్లల్ని కూర్చోబెట్టుకొని మొత్తం దింపి అన్ని చూపించుకొని వస్తారు. ప్రాక్టికల్గా ఉండాలి. మీరు అనుకున్న ప్రాక్టికల్ టౌన్ లో లేదు సార్, మీరు అనుకున్న ప్రాక్టికల్ రూరల్ ని ఎక్కువ. మీరు చూడండి ఎప్పుడు బస్సులు తిరుగుతుంటాయి. జనరల్ గా పిల్లల్ని ఫెచ్ చేయడానికి అయ్యే డీజిల్ ఖర్చు కంటే సార్ ఒక మోడరేట్ స్కూల్స్, రూరల్ స్కూల్స్ లో ఈ పిల్లలకి ఏదో చూయిద్దాం, వీళ్ళకి ఏదో ప్రాక్టికల్ గా నేర్పిద్దాం అనేటువంటి ఖర్చే ఎక్కువ. బట్ ఇనిషియల్ ప్లానింగ్ లో అది మిస్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయని మిస్ అవుతుంది. అదే విధంగా ప్లాన్ చేసేటప్పుడు కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని
ఒకవేళ ఇంత ఉంది ఇంత అవుతుందని పేరెంట్కి చాలా క్లియర్గా ఎక్స్పెక్టేషన్ చెప్పగలిగి వాళ్ళకు సంజాయించగలగకపోతే మీరన్నట్టుగా అది తిరిగి 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 మళ్ళీ నష్టం ఎవరికి సార్ మళ్ళీ నో డౌట్ పేరెంట్ కానీ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ జరిగే నష్టం ఎవరికి అంటే విద్యార్థికి మాత్రమే జరుగుతుంది. కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ ఒకవేళ మిస్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ తక్కువలో ఒడగొట్టుకుందాం అనే యాటిట్యూడ్ పేరెంట్ కానీ రెండు కలిసి నిజానికి పిల్లల యొక్క అకాడమిక్ స్టాండర్డ్కి నాణ్యతకే నష్టం జరగడానికి కారణమవుతుంది. ఓకే, నైస్. ఇప్పుడు ఈ పేరెంట్స్ రిలేటెడ్ కూడా మధ్యకాలంలో చాలామంది మైండ్ సెట్ అనేది మారిపోయింది. మీరు అన్నట్టు మీరు అన్నారు స్టార్టింగ్లో క్వశ్చన్, మీరు యాజ్ ఏ పిల్లల్లా ఉన్నప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ అయితే మీరు పొందారో అట్లా ఇప్పుడు వాళ్ళు ఆలోచించకుండా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం మారిపోయినాయి. ఎగ్జాంపుల్ కంపారిజన్, లైక్ ఇంటి పక్కలతో మార్కులు ఎన్ని వచ్చినాయి వీని మార్కులు చూసి కంపారిజన్లో చాలా వాళ్ళ ఇంకేమంటారు ఆ మైండ్ సెట్ని చాలా డ్యామేజ్ చేస్తున్నారు. పిల్లలు ఒక కాన్ఫిడెన్స్ని డ్యామేజ్ చేస్తున్నారు కంపారిజన్స్తోని. రెండోది వచ్చేసి ఏంటంటే ఈ మార్క్స్ రిలేటెడ్గా యాజ్ టీచర్స్ కూడా ప్రెజర్ పెట్టడం మేనేజ్మెంట్కి కూడా, మా పిల్లలకి ఎందుకు తక్కువ వస్తున్నాయి, మీ పైనే కదా నమ్మకం పెట్టుకొని పంపిస్తున్నాం, మేమంటే పొద్దున పోతాం రాత్రికి వస్తాం, మీరు ఏమున్నా మ్యాక్సిమం టైం మీ స్కూల్లోనే ఉంటారు మీరు చూసుకోవాలి కదా అని పాయింట్ అవుట్ చేయడం. అంటే ఎంతసేపు పేరెంట్స్ మైండ్ సెట్లో ఈ మార్క్స్తోని చాలా పెద్ద ఒక వాట్ ఫోబియా అనొచ్చో మరి ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అనొచ్చో ఇంకేదో బలంగా కూర్చుంది. అండ్ ఆ ప్రెషర్స్ అనేది పిల్లలపైన ఘోరంగా పడుతుంది. అండ్ దీని పరిణామాలు కూడా మార్కెట్లో ఫర్దర్గా చాలా ఘోరంగా ఉన్నాయి. ఎందుకంటే నేను మార్కెట్లో 15 years నుంచి ట్రైనింగ్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి చాలా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయ్యాను. సో ఈ బొమ్మరిల్లు ఫాదర్ బొమ్మరిల్లు మదర్ లాగా వీళ్ళు ఏదైతే ట్రీట్ చేస్తారో దీన్ని బాధలు వచ్చి నాతో కూడా చెప్పుకున్నారు చాలా సందర్భాల్లో. మరి ఈ పేరెంట్స్ మైండ్ సెట్ ఎట్లా చేంజ్ కావాలి, మార్క్స్ ఒక పర్సెప్షన్ ఎట్లా చేంజ్ కావాలి? ఇక్కడ ఒకటి సార్, అంటే వీడు బాబు అనుకుందాం, వీడు బాగుండాలి అనే ఉద్దేశంతో చేసే మన పనులన్నీ వీడికి నష్టం కలిగించే విధంగా మార్కెట్ యొక్క సిస్టమ్ తయారై ఉంది సార్. ఓకే, నేను రీసెంట్లీ ఒక బుక్ చదివాను సార్, ఇఫ్ యూ వాంట్ టు మేక్ యువర్ లైఫ్ మిజరబుల్ అని ఒక బుక్ ఉంటుంది. దాంట్లో ఏముంటుంది అంటే నీ లైఫ్ని నువ్వు మిజరబుల్ చేసుకోవాలన్నా ఏం చేయాలన్నా ఒక్కసారి కంపారిజన్ స్టార్ట్ చేసుకో. అంటే ఎంత ప్రమాదం చూడండి. రెండవది, అందుకే నేను చాలాసార్లు చెప్తుంటా, పేరెంట్స్ అంటే మనకు తెలిసినటువంటిది విద్య అందించడం కాదు, నిజానికి ఏది నిజము అంటే వాట్ యు ఫీల్ రైట్ ఈజ్ నాట్ రైట్, వాట్ రైట్ ఈజ్ రైట్. ఓకే, అది ఎవరికి తెలుసు? ఒక టీచర్కు ఒక పేరెంట్కి తెలుసు. నిజానికి ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడు సార్ మా వాడికి అవార్డు మొన్న అందరికీ వచ్చింది సార్, మాకు అవార్డు ఇవ్వాలి సార్, అందరికీ మార్కులు వచ్చినాయి సార్, మాకు మార్కులు అంటారు కదా. దెర్ ఈజ్ వన్ క్యాండిడేట్ హూ అంటే దాదాపు ప్రపంచం అంతా తిరిగి పేరెంట్స్కి వర్క్షాప్స్ చేసినటువంటి అల్ఫీ ఖాన్. ఓకే, హీ హాజ్ రిటన్ వన్ బుక్ సార్, ఓకే, పనిష్డ్ విత్ రివార్డ్స్ అని. యాక్చువల్లీ రివార్డ్ ఇవ్వడం, మార్కులు అలాట్మెంట్ చేయడం, దాన్ని వాడికి చెప్పడం, కంపేర్ చేయడం అనేటువంటి అన్నీ కూడా ఈవెన్ రివార్డ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ఏ పనిష్మెంట్. అంటే అసలు ఇవన్నీ తెలివే మనకి. అంటే ఒక్కొక్కసారి టీచర్కి కూడా తెలియదు, నడిపించే వాళ్ళకి కూడా తెలియదు, మోస్ట్లీ పేరెంట్కి తెలియదు. తెలియకుండా వాళ్ళకు విజిబుల్గా కనిపించేటి ఏంటి అంటే ఇంకొకటి సార్, దీంట్లో కారణం ఉంది, వాళ్ళ తప్పని అనలేదు. అంటే స్కూల్స్లో ఉన్న సమస్య ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్. ఈరోజు విత్తనం వేయగానే మహావృక్షం రాదు. ఈ స్కూల్స్లో ఉన్న పెద్ద సమస్య ఇది. ఆ విజిబుల్ గా పేరెంట్ కి అది కనిపించదు. అంటే ద వాల్యూస్ మనం ఇచ్చిన వాల్యూస్ అనుకోండి, మనం వాడికి నేర్పిన ఇన్నోవేషన్ అనుకోండి, క్రియేటివ్ ఐడియా, ఇవన్నీ కూడా అక్కడ కనిపించాయి. ఎక్కడ కనిపిస్తాయి? ఒక 20 years తర్వాత వాడు వస్తాడు, సార్ మీరు మాకు ఆ రోజు ఇలా ఒక మాట చెప్పారు సార్, సో బికాస్ ఆఫ్ దట్ ఐఎమ్ హియర్ టుడే. ఓకే, మరి పేరెంట్కి ఏం కనిపిస్తాయి? వాడు ఎలా వచ్చిండు, బ్యాగ్ ఎక్కడ పెట్టిండు, షూస్ సరిగా వేసుకున్నాడా, బట్టలు మంచిగా ఉంచుకున్నాడా, రాగానే బట్టలు తీసేసిండా, సైలెంట్గా ఉన్నాడా, చేతులు పట్టుకుని ఉన్నాడా అని కనిపిస్తాయి. కాబట్టి ఆయనని సాటిస్ఫైడ్ చేయాలా. కాబట్టి స్కూల్ కూడా ఏం చేస్తుంది, జనరల్గా ఒక క్లాస్ రూమ్లో మంచి సౌండ్ ఉండాలి సార్, నైస్ ప్రొడక్టివ్ నాయిస్ ఉండాలి. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మంచి వాళ్ళు డిస్కస్ చేసుకోవాలి, అల్లరి వేసుకోవాలి, ప్రొడక్టివ్గా, అన్ప్రొడక్టివ్ కాకుండా. అదేవిధంగా గ్రౌండ్లో మూవ్మెంట్స్ కూడా షుడ్ నాట్ బి రిస్ట్రిక్టెడ్, ఈజ్ ఎట్ ఆల్ ఏ హ్యూమన్ బీయింగ్. కానీ మీరు చూడండి, ఎప్పుడైతే పేరెంట్స్ వచ్చే సమయం ఉంటుందో అప్పుడు స్కూల్ అలర్ట్ అవుతుంది. ఏమంటారు, లైన్ నుండు, టై యువర్ హ్యాండ్స్ బ్యాక్, లైన్లో పో, జైలు లాగా. ఇది ఎవరి కోసం చేస్తున్నట్టు సార్? పేరెంట్స్. అబ్సల్యూట్లీ. ఇక పిల్లడిది ఒక మాట చెప్తా సార్, నేను ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పిన ఒక స్టోరీ విని, రాముడు బాణం వేస్తే ఒక పక్షికి తాకుతుంది సార్. ఆ పక్షి పడిపోయి కొట్టుకుంటూ ఉంటే రాముడు దగ్గరికి వెళ్ళి అడుగుతారు అన్నట్టు, అరే నాకు చెప్పుండాల్సింది కదా, నన్ను విలాల్సింది కదా అంటే, అప్పుడు ఒక పక్షి ఒక మాట చెప్తుంది, వేణుపై,
ఎవరన్నా నన్ను కొడితే నేను రాముని పిలుస్తా, అలాంటి రాముడే నన్ను కొడితే నేను ఎవరిని పిలవాలనేటువంటి. ఇలా పిల్లడికి ఏదైనా సమస్య వస్తే పేరెంట్ దగ్గరికి పోయి చెప్పాలి సార్, లేదా స్కూల్లో టీచర్ కానీ మేనేజ్మెంట్కి చెప్పాలి సార్. వీళ్ళతోనే సమస్య ఉంటే ఎవరికి చెప్పాలి సార్? ఆ పక్షి పరిస్థితి ఇలా పిల్లడి పరిస్థితి సేమ్ సార్. మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, వాడికి ఏదో సంరక్షణ ఇస్తున్నాం, వాడికి మనం చాలా ఫేవర్ చేస్తున్నాం అనేటువంటి విషయంలో ప్రతి పేరెంట్ కూడా పిల్లడికి నష్టమే చేస్తున్నాడు. నాట్ ఓన్లీ పేరెంట్, వీ స్కూల్స్. ఎందుకు మళ్ళీ నాకు పేమెంట్ ఎవరు వేయాలి? కరెక్ట్, కస్టమర్. నాకు కస్టమర్ వేయాలి, నాకు పేరెంట్ వేయాలి. నేను సాటిస్ఫైడ్ ఉంచకపోతే సార్ ఏం సార్ మోడు రాంగ్ అని అల్లరలు వేస్తున్నాడు, అన్ని ఇరుగొడుతున్నాడు, పలగొడుతున్నాడు, క్రియేటివిటీ అంటాడు, ఇన్నోవేషన్ అంటాడు, ఆ జూనియర్ ఎంబీఏ అంటాడు. మేము ఎంబీఏ క్లాస్ చెప్పి మా స్కూల్లో బడ్జెట్ రాయించినాం, ఫ్యామిలీ బడ్జెట్, ప్రీ బడ్జెట్. ఒక పిల్లడు పోయి అడిగితే ఏమరా మీ సార్ మొత్తం లెక్కలు తెలుసుకొని ఫీజు వేస్తాడు అట్లా, ఇట్లా అంటే ఎక్కడికి వెళ్ళి ఎంత వస్తాయని తెలుసుకొని ఫీజు వేస్తాడా అంటే జూనియర్ ఎంబీఏ క్లాసెస్ పెట్టి పిల్లలకు నేర్పుతున్నాం. లైఫ్ స్కిల్ నేర్పంది ఎందుకు సార్? కాబట్టి ఇక్కడ మీరు అన్నట్టుగా కంపారిజన్, ఇతరులతో కంపేర్ చేయడం, వీడిని వీడిగా చూడకపోవడం అనేటువంటిది అది చాలా పెద్ద క్రైసిస్. ఈరోజు మనం హయ్యర్ ఎడ్యుకేషన్లో కానీ హయ్యర్లో మనకు కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి కదా సార్, నాణ్యత ఉండలేదు, స్కిల్స్ ఉండలేవు, డిగ్రీ వచ్చినా చదవడం రావట్లేదు అని. దానికి రీజన్ ఏమేమిటి సార్? ఇక్కడ సార్ చాలా సార్లు ఏం జరుగుతుందంటే మనం ఒక కథ వింటుంటాం సార్, ఒక ఆయన వచ్చి లైట్ల కింద వెతుకుతూ ఉంటాడు, అదేదో పోయింది కీ అని. వేరే వాడు వచ్చి అడుగుతాడు, వాడు కూడా వెతికి ఏమైనా దొరకలేదంటే మరి ఎక్కడ పోయిందని అడిగితే అక్కడ చీకట్లో పోయింది, ఇక్కడ లైట్ వేసింది. బోడగొట్టుకోవడం ప్రైమరీ ఎడ్యుకేషన్లో బోడగొట్టుకుంటాం సార్, వెతకడం ఎక్కడ వెతుకుతాం సార్? లైట్ వేసింది. కాబట్టి అది ఎప్పుడు జరగదు సార్. ద ప్రైమరీ ఎడ్యుకేషన్ ఈస్ ద వెరీ పవర్ఫుల్ వన్. అక్కడ మీరు ఒక్కడికి 100 సార్లు ఆలోచించండి. స్కూల్లో వేసే ముందు థింక్ ట్వైస్ కాదు, థింక్ 100 times అండర్ హూమ్ ద స్కూల్ ఈజ్ రన్నింగ్. ఇంకోటి కనీసం వాటికి కాదు సార్, హౌకు ఆన్సర్ ఇవ్వాలి స్కూల్, అట్లా వెతకండి, అడగండి. మీరు ఏమి ఇస్తారని అడగకండి, ఎలా ఇస్తారని అడగండి, అయితే మెకానిజం తెలుస్తుంది. అట్లా వేయండి. వేసిన తర్వాత మర్చిపోండి, పిల్లల్ని సతాయించకండి. మీరు ఒక మంచి స్కూల్ సెలెక్ట్ చేసిండ్రా, ఇప్పుడు మీరు పిల్లలకు, అందుకే ఇంకొక బుక్ సార్, ఆల్ఫీకాన్ రాసిన ఇంకొక వండర్ఫుల్ బుక్ ఐ సజెస్ట్ ఫర్ ఎవ్రీ పేరెంట్, అన్కండిషనలింగ్ పేరెంట్. పేరెంట్ ఎప్పుడు కండిషన్స్ పెడితే ఎట్లా సార్? బిజినెస్ దందన కాదు కదా. కాబట్టి అన్కండిషనల్ పేరెంట్ చేయకుండా కంపారిజన్ చేసి రివార్డ్స్ అనుకొని రివార్డ్స్ ఇవ్వడం ద్వారా అది కూడా పనిష్మెంటే. కాబట్టి 3 విషయాలు గమనిస్తే నో డౌట్ పిల్లలు అన్కండిషనల్ గా పెంచిన వాళ్ళు మాత్రమే గొప్పలు కాగలుగుతున్నారు సార్. ఇన్ఫార్మల్ లో ఎవరైతే నేర్చుకుంటారు, మీరైనా నేనైనా, ఫార్మల్ స్కూల్లో నేర్చుకుందేమని ఉందా సార్? నాకైతే లేదు సార్. ఇన్ఫార్మల్ లెర్నింగ్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఆ ఇన్ఫార్మల్ లెర్నింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఎట్ హోమ్. చుట్టాల దగ్గరకు పంపండి, హోమ్ లో వేయండి. అప్పుడే కానీ కంపారిజన్, మార్క్స్, నెవర్ మైండ్ ద మార్క్స్ సార్. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ సార్, చాలా డీప్ మీనింగ్ ఉంది నిజంగా చెప్తుంటే. అంటే మీరు ఆ స్టోరీ చెప్పారు కదా, చాలా హార్ట్కి కనెక్ట్ అయింది. ఎందుకంటే టు బి ఫ్రాంక్, ఒక పేరెంట్ తన బాధలు తనకుంటాయి, వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది కాబట్టి వాళ్ళంటూ దాన్ని హ్యాండిల్ చేసుకోగలుగుతారు. టీచర్ బాధలు ఉంటాయి, మేనేజ్మెంట్ బాధలు ఉంటాయి. కానీ ఈ 3 బాధలు తీసుకొచ్చి ఆ స్టూడెంట్ పైన రుబ్బితే వాళ్ళు అంటే లేత వయసు, ఇంకా చెప్పాలంటే పసిగుడ్డలు. సో వాళ్ళకి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు ఈ భూమి పైన ఇంటర్నల్గా ఏదైతే సఫర్ అవుతున్నారో ఆ బాధని ఇంకా ఓన్లీ కొంతమంది మాత్రమే విట్నెస్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు మన అనుకునే రిలేటెడ్ వచ్చినప్పుడు. సో దీనికి సొల్యూషన్ అదే. ఎంతసేపు ఇక్కడ నేను కూడా ఏం చెప్తానంటే, చాలామంది పేరెంట్స్కి ఈ భూమి పైనకి ఎంత ప్రోడక్ట్ లేట్ వస్తే అంత అప్డేట్ అయ్యి వస్తుంది, అప్డేట్ కావాల్సిన పేరెంట్స్ ఇక్కడ అని చెప్పేసి. సో అందుకోసమే పిల్లలు కనడం అనేది ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. కానీ వాళ్ళని డిసిప్లిన్గా అండ్ ఎథికల్గా పెంచడం అనేది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఇంటరప్షన్. అందుకే సార్ నేను నెట్లో వెతికి చూసిన, ఓకే, నంబర్ ఆఫ్ కపుల్స్ ఇన్ ఇండియా అని కొట్టాలి, నంబర్ ఆఫ్ పేరెంట్స్ అని డిఫరెంట్గా కొట్టిన. అందరు కపుల్స్ సార్, ఏడా పేరెంట్స్ ఉన్నారు? పేరెంట్ అంటే అది ఒక స్టడీ, దట్ ఈస్ అన్ ఆర్ట్ కదా. దట్స్ ఆర్ట్. ఒక వచ్చేటువంటి ఒక ప్రొడక్ట్ వచ్చే ముందు మాన్యువల్ ఉన్నట్టు, మరి ఒక ప్రొడక్ట్ బయటకు వచ్చే ముందు నేను ఎలా ఉండాలి, ఎలా పెంచాలి, నా గోల్ ఏంటి, నేను ఏ విధంగా నేను చూడాలనుకుంటున్నా, దానికోసం నిత్యం ప్రతిరోజు నేను ఏ విధంగా వేయాలని లేకుండా పెంచితే దే ఆర్ కాల్డ్ కపుల్, దే ఆర్ నాట్ కాల్డ్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ సార్. సో దీనిపైన కూడా నేను కూడా చాలా సందర్భాల్లో వర్క్ చేసిన సార్. అంటే మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ రిలేటెడ్ ప్లానింగ్ చేసుకుంటారు, బడ్జెట్ ప్లానింగ్ చేసుకుంటారు, అన్ని ప్లానింగ్ చేసుకుంటారు. కానీ పిల్లల్ని ఏ విధానంగా జర్నీ ముంగట తీసుకెళ్ళాలనే ప్లానింగ్ మాత్రం ఏ పేరెంట్స్ కూర్చొని చేసుకోరు. అందుకోసం ఏమంటారంటే
ప్రెగ్నెన్సీ టైం నుంచే ఎప్పుడైతే వీళ్ళు స్టార్ట్ చేయాలి ఆ పేరెంటింగ్ రిలేటెడ్ కాన్సెప్ట్లు తెలుసుకోవడం, యాజ్ ఎ మదర్ రోల్ ఏముంటుంది, ఫాదర్ రోల్ ఏముంటుంది, రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఈరోజు ఈ టాపిక్ చాలా డీప్ వెళ్తుంది. మదర్ ఏమంటారంటే ఇది ఫాదర్ రోల్, ఇది ఫాదర్ బాధ్యత అని వదిలేస్తుంది. మళ్ళీ ఫాదర్ రోల్ ఏం చేస్తాడు, ఇది నీ బాధ్యత, ఇది మదర్ రోల్, ఈ మళ్ళీ సఫరింగ్ ఎండ్ ప్రోడక్ట్ అటు ఇటు పోయి ఇక్కడికే వస్తుంది అనమాట. సో అందుకోసం ఎవరి రోల్ ఏంటి అని కూడా కలిసి తెలుసుకోవడం కూడా ఈ మధ్యకాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, అవసరం అయిపోయింది. సరే, ఇప్పుడు దీనిపైన సపరేట్గా మళ్ళీ ఒకసారి ఇంకో సెషన్ చేద్దాం పేరెంటింగ్ పైన. ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మర్ హాలిడేస్ నడుస్తుంది కదా, ఈ సమ్మర్ హాలిడేస్లో కూడా చాలామంది పిల్లలు అనేది ఇంట్లో ఉంటున్నారు. అండ్ నేను ఈ మధ్యకాలంలో ఎక్కడైనా వెళ్తే ఫేస్ చేస్తున్నాను. అండ్ వాళ్ళ బాధలు కూడా నాతో చెప్పుకుంటారు. నాకు కొంతమంది కాల్స్ కూడా చేశారు. సమ్మర్ హాలిడేస్ కాబట్టి వీళ్ళు ఏదైనా కెరియర్కి ఉపయోగపడేది ఏదైనా నేర్చుకోవాలి, ఇంకేదైనా స్కిల్ నేర్చుకోవాలి, ఇంకేదైనా యాక్టివిటీస్ చేయాలి. కానీ వీళ్ళు పొద్దున్న దాకా ఇంట్లో ఉండి లేట్ లేచి లేట్ పట్టుకొని ఉన్న టైంలో ఆ మధ్యలో గ్యాప్లో కూడా ఫోన్లు పట్టుకునే ఉంటున్నారు. మరి వీళ్ళకి ఎట్లా చెప్తే అర్థమవుతుంది, ఏం చెప్తే అర్థమవుతుంది అని పేరెంట్స్ సఫర్ అవుతారు. ఎందుకంటే ఆ పేరెంట్స్కి గ్రిప్ లేదు ఈరోజు పిల్లల పైన. ఎందుకంటే ఎంతసేపు ఆ పిల్లలు ఆ పేరెంట్స్ని డామినేట్ చేయడంలోనే బిజీ అయిపోయింది. ఎందుకంటే ఆ ఛాన్స్ ఇక అగైన్ పేరెంటింగ్ చిన్నప్పటి నుంచి కన్సిడర్ అవుతుంది. అది ఏది మీరు అన్నారు కదా, విత్తనం వేసిన దాని తర్వాత అవుట్పుట్ అట్లా అయిపోయింది ఇప్పుడు. సో ఇలా కంట్రోలింగ్ లేదు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి అర్థమైతలేదు. దీనికి ఒకటి కొట్టి సీరియస్గా చెప్తే ఏదైనా రిలేటెడ్ మారుతారని కొంతమంది పేరెంట్స్, కానీ దానికి ఇంకా అడ్వాన్స్గా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కొంతమంది పేరెంట్స్ కొట్టలేరు, తిట్టలేరు, ఏం చేయలేరు. ఎందుకు? వీళ్ళు బ్యాక్ ఆన్సర్ మామూలుగా ఉండదు కదా వీళ్ళు. కొట్టద్దని కాదు, అది ఘోరంగా అయిపోయింది ఈరోజు. ఎందుకంటే వాళ్ళు అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వడంతో వీళ్ళు భయపడుతున్నారు పాపం పేరెంట్స్ అనేది. మరి ఏం చేయాలని చెప్పేసి పాపం చాలా సఫర్ అవుతారు సార్. దీనికి ఏంది మరి సొల్యూషన్? సార్ ఇదంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు స్ట్రైక్ ఎట్ ద రూట్, ఓకే, నాట్ ఎట్ ద లీవ్స్. జనరల్గా ఆలోచిస్తే ఒకటి ఓకే, మనతో కావట్లేదు కాబట్టి ఒక థర్డ్ పార్టీ ప్రోగ్రామ్ పెడుతున్నారు, 1 వీక్ పంపాలి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ రాంగ్. ఓకే, బట్ ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సార్, ఫ్యామిలీలో మన కుటుంబం ఏదైతే ఉంది, జనరల్ మేమేమున్నా మా ఫ్యామిలీ కూర్చొని ఆ మధ్య ఒక కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మీటింగ్స్. నేను, మా మిస్సెస్, మా పిల్లలు కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. ఓకే, దాంట్లో ఒక 4-5 మేము ఫైనల్ చేసుకోగలిగాం. అంటే ఇంకా పూర్తిగా రాయకపోయినా ఏమనుకున్నామంటే కొన్ని వాల్యూస్ అనేటువంటిది ఫస్ట్ డిఫైన్ చేసుకోవాలి. ఇప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే ఎక్కడిది అక్కడ పెడదాం, ఎప్పటిది అప్పుడే పెడదాం. చాలా మట్టుకు సమస్యలు ఎందుకు వస్తాయి ఇంట్లో. నేను వచ్చి మేడం అడిగినా అనుకో, మేము ఎక్కడ పెట్టినాం అనగానే చాలా అయిపోతుంది. అరే మేము ఎక్కడుంది ఏదో దొరకదు సమయానికి. అదేవిధంగా రెండవది మేము ఏమనుకున్నామంటే 1 hour చదువుదాం. మీరు కూడా మీ టెక్స్ట్ బుక్స్ కాదు, నేను ఒక బుక్ చదవాలి, మా మిస్సెస్ ఒక బుక్ చదవాలి, పిల్లలకు 1 hour చదువుదాం. మూడవది ఒక ఎన్విసి అనే ఒక ప్రాసెస్ని ఇప్పుడు నేను నా పేరెంట్స్ కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దామనే ఉద్దేశంతో డిజైన్ చేస్తున్నాను సార్. దట్ ఈస్ యాక్చువల్లీ డిజైన్డ్ బై మార్షల్ రూజన్బర్గ్. చాలా పవర్ఫుల్. అది నాన్ వైలెన్స్ కమ్యూనికేషన్. ఓకే, అంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన ఫీలింగ్స్, నీడ్స్ని చెప్పగలగాలి పిల్లడికి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాబు వచ్చిండు సార్, నేను మీ ఆన్సర్ ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, ఒక పేరెంట్ ఇంట్లో ఇదంతా డిజైన్ చేసుకుంటే అంతకు 100 రెట్లు ఎక్కువ ఇవ్వచ్చు. ఒక పిల్లడు వచ్చేసి సాక్స్ పడేసిండు అనుకుందాం సార్, యాజ్ పర్ ఎన్వీసీ. జనరల్గా అయితే మనం ఎప్పుడు అట్లనే ఇస్తావు, సాక్స్ బయట పడేస్తావు, అట్లా చేయొద్దు అని అంటాం. కానీ ఎన్వీసీ ఏం చెప్తుంది అంటే ఒక ఫార్ములా ఉంటుంది సార్, అబ్జర్వేషన్ ప్లస్ ఫీలింగ్ ప్లస్ నీడ్ ప్లస్ కాంక్రీట్ రిక్వెస్ట్. ఇప్పుడు మా ఇంట్లో మేము వీ హ్యావ్ రీసెంట్లీ స్టార్టెడ్. కాబట్టి ఇప్పుడు ఒకవేళ అలా పడేస్తే నేను ఏమనాలి, 4 times చూశాను, అక్కడక్కడ సాక్స్ కనిపిస్తున్నాయి, నీ అబ్జర్వేషన్ పెట్టినావు. కాబట్టి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు పిల్లడికి. మీ భయం అదే కదా, అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాడనే కదా. కాబట్టి ఇక్కడ లేదు, ఎందుకంటే యూ హ్యావ్ షోన్ ద ఫ్యాక్ట్స్. రెండు నీ ఫీలింగ్, దానికి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, నాకు ఎందుకో బాధగా ఉంది, ఓన్లీ ఫీలింగ్ కాదు. నెక్స్ట్ నీడ్ ఏంటి మరి అంటే నేను చెప్పగలగాలి, సాక్స్ అక్కడక్కడ పడేసినావు, 3 రోజుల నుంచి చూస్తున్నా, నాకు మంచిగా అనిపించట్లేదు, బాధ. ప్లస్ నా నీడ్ ఏంటంటే నేను ఈ ఇల్లుని నీట్గా చూడాలనుకుంటున్నా. ప్లస్ లాస్ట్ వన్ షుడ్ బి ఫాలోడ్ బై రిక్వెస్ట్, కాంక్రీట్ రిక్వెస్ట్. మరి రేపటి నుంచి ఆ మూలకు పెట్టుకోగలుగుతావా? ఇది ఎన్విసి ప్రాసెస్. అసలు ప్రతి కుటుంబానికి కావాల్సిన ప్రాసెస్. నేను దాని మీద మాడ్యూల్ డిజైన్ చేసినాం సార్. దాన్ని మా పేరెంట్స్కే కాదు, ఆల్ స్టేట్ వ్యాప్తంగా ప్రతి స్కూల్ మా మిత్రులకి ఇచ్చి అది చేయాలని ఉంది. ఇలాంటి ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఏంటంటే ఇంట్లో తయారు చేసుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ దేర్. అక్కడ ఏం చేస్తారు, మొన్న ఒకసారి అడిగినా నేను, మీ కోచింగ్ వెళ్ళొచ్చిండే కదా, ₹1,00,000 ఫీజు పెట్టి పోయింది సార్ దీనికి. అసలు ఇక్కడ స్కూల్ మేము ఇయర్ మొత్తం స్కూల్ నడిపిస్తే మాకు 15,000 కట్టారు. ఏం కోచింగ్ అంటే ఇదే మీరు అన్న ఇప్పుడు ఏమన్నది దానికి, ఈ క్యాంప్స్, స్పెషల్ శిబిరాలు.
అయితే ₹1,00,000 వచ్చిన తర్వాత మరి ఏం నేర్చుకుని మేము అడిగితే, సార్ వచ్చిన తర్వాత వాడి ప్లేట్ వాడు గడుక్కుంటున్నాడు అన్న అని చెప్పిండు. ₹1,00,000 పెట్టి ప్లేట్ గడిపిన రూపాయలు ఇంట్లో తల్లి తండ్రి అందరు కలిసి ఎవరిది వాళ్ళు గడుక్కుంటే కూడా అడుగుతారు కదా సార్. డబ్బులు పెట్టి నేర్పించింది ఉండకపోవచ్చు సార్, ఎందుకంటే బై హార్ట్. ఇప్పుడు వేణుబాయ్ ఇంకొక పెద్ద ప్రాబ్లం చెప్తాను, ఇంట్లో కానీ బయట కానీ, స్కూల్లో కూడా సార్ ఎవరు మోటివేట్ చేసినా మీ బాబు మీ నాన్న కష్టపడుతున్నాడు, చెప్పు లేకుండా తిరుగుతున్నాడు, కానీ సైకాలజీ ఏం చెప్తుందంటే ఈ విల్ గివ్ యూ బై గిల్ట్ నాట్ బై హార్ట్. ఎవరి కోసమో నువ్వు ఇవ్వాలి అని ప్రజెంట్ చేయడమే ఏం చేస్తుంది అక్కడ. ఇది ఇస్తున్నాడు, ఎవరి కోసం ఇస్తున్నాడు, మా నాన్న బాగా కష్టపడి చెమటోర్చి ఇచ్చిండ్రా అందుకు చదువుతున్నాడు, ఎంత అవసరమో అంతే చదువుతున్నాడు, మా నాన్న సాటిస్ఫైడ్ అనికి ఎంత కావాలి, ఆయన జాబ్ కావాలనుకున్నాడు. బట్ ఇక్కడ నాట్ బై గిల్ట్, స్టూడెంట్స్ హ్యావ్ టు గివ్ బై హార్ట్. అది ఇంట్లో చేయగలుగుతాం సార్, అది ఈ బయట ఉన్న ఏది మీరు ఎన్ని డబ్బులు చేసినా చేయలేదు. కాబట్టి అవుట్ రైట్ ఆన్సర్ టు యువర్ క్వశ్చన్ ఈస్, స్పెషల్గా ఒకవేళ మీకు నిజంగా అలాంటి టైం లేదు, ఆ కోచింగ్లు సెంటర్లు సమ్మర్ క్యాంప్స్ పంపండి, ఆ సమ్మర్ క్యాంప్స్ లేదు, బెటర్ మేక్ యువర్ హౌస్ యాజ్ ఏ సమ్మర్ క్యాంప్. అంతకంటే మంచి ప్లేస్ అయితే ఉంటుంది అయితే అనుకుంటలేదు. నైస్ సార్, ఎక్సలెంట్. ఈ మొబైల్ అడిక్షన్ అనే ప్రాబ్లము ఒకప్పుడు ఒక 8th 9th 10th క్లాస్ నుంచి ఉంటుండే, బట్ ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంకా వీలైతే ఇంకా నర్సరీ నుంచి రిలేటెడ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ మొబైల్ అడిక్షన్ అనేది. సో ఇది దీనికి రూట్ కాజ్ ఏంది, మరి దీనికి సొల్యూషన్ ఏంటి సార్? ఒకటి సార్, అంటే ఒకటి వచ్చింది అంటే అక్కడ ఏదో తక్కువ పడ్డది అన్నట్టు సార్. ఓకే, ఒక దగ్గర వెతుకుతున్నాం అంటే నేను వెతికేది ఇంకెక్కడో దొరకదు అన్నట్టు సార్. నేను స్కూల్లో కూడా టీచర్స్ చెప్తా ఉంటాను, నేను హాలిడేలో మా ఇంట్లో కంటే ఎక్కువ ఎంజాయ్ చేస్తాను, ప్రూవ్ చేయ మేడం, నేను హాలిడే కూడా మీ స్కూల్లోనే ఉంటా అంటాడు పిల్లడు. కాబట్టి ఇక్కడ కూడా మనం వెతకాల్సింది వాడికి ఏదో ఇవ్వకపోతే దాన్ని సైకాలజికల్లీ రిప్లేస్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ, చాలా డీప్ మీనింగ్ సార్. కాబట్టి ఈ రోజు ఒక పేరెంట్ గా అన్కండిషనల్ గా ఒక 1 hour హాఫ్ అన్ అవర్ కూర్చొని మంచిగా కూర్చోబెట్టుకొని ఎగురుతూ దుంకుతూ ఏమైనా చేస్తున్నావా? కరెక్ట్. ఇలా ఆల్ అంటే మంచి ఎంజాయ్స్ అవన్నీ రిలీజ్ అయ్యేది కూడా ఎప్పుడు సార్, వాళ్ళు ప్రేమతో హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి వీళ్ళు అలోన్ గా ఉండడం అనేటువంటిది కానీ వాడు ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్లో వాడికి అది దొరకకపోవడం జరిగినప్పుడు మాత్రమే దాన్ని ఫిల్ములో దీంట్లో వెతుక్కుంటారు. నాట్ ఓన్లీ ఇది, ఇక రెండవది సార్ అది తప్పనిసరి ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నా ఇల్లు నడుస్తలేదు అంటారు అనుకుంటా. నేను ఎప్పుడు మీలో ఎవరో మాట్లాడంగా విన్న వీడియోలు. మరి రేపు వచ్చేవాడు నాకు గంజాయి అన్నాడు అనుకో, ఎగిరిండు అనుకో, కాలు చేతులు కొట్టుకున్నాడు అనుకో, ఇస్తావేం? మరి అది ఇవ్వనప్పుడు ఇది కూడా ఇవ్వకు కదా. మోర్ ఓవర్ సబ్స్టిట్యూట్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. ఇప్పుడు ఒక బాబు, చిన్న బాబు కిటికీ ఎక్కిండు అనుకుందాం, వేణుబాయ్ అరే దిగు అని చెప్తే సరిపోదు, దిగి ఏం చేయాలో చెప్పగలిగినప్పుడు అది పూర్తయినట్టు. ఎగ్జాక్ట్లీ. పిల్లడు ఇంటి నుంచి బయటకు వెళ్తుంటాడు, మెల్ల స్టెప్స్ దిగుతూ ఉంటాడు, అరే వెళ్ళకు ఇటు రా, ఇది ఇన్కంప్లీట్ స్టేట్మెంట్, ఇటు రా ఇటు వెళ్ళు. కరెక్ట్. ఇలా ఒకవేళ అంటే పేరెంట్ కానీ ఎవరైనా సమాజం కూడా, ఈవెన్ ద హోలిస్టిక్ సొసైటీ కూడా ఆ లెవెల్ ఆలోచించింది అనుకో, ఎక్కడ తక్కువ ఉందో అది నేను ఇవ్వగలిగినప్పుడు వాడు వెతకడు. అదేవిధంగా ఎంత ఇది అయినా వాడు ఎంత అల్లరి చేసినా ఇది చేసినా, ఎట్లాగైతే వాడు ఒక డ్రగ్ అడిగితే ఇయ్యవో, ఇది కూడా నీ టైం, ఇది ఇంత టైం ఉంది బిడ్డ, ఈ సమయం లోపల నువ్వు చూసుకో, ఏం చూడాలని కూడా అయితే సజెస్ట్ చేయండి. మా పాప ఉంది సార్, నేను ఇక్కడ ఏదో చెప్పడం అని కాదు, ఆల్మోస్ట్ నౌ షీస్ ఇన్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఆల్మోస్ట్ టోటల్ మహాభారత్ అట్లీస్ట్ ఒక 5 times చూసింది, 400 episodes. అంటే చిన్నప్పుడు ఒక టేస్ట్, ఎట్లాగో టేస్ట్ కావాలి, మనం ఏ టేస్ట్ ఇద్దాం. ఇప్పుడు కూడా కాలేజీకి వెళ్ళి వస్తే వచ్చిన 10 నిమిషాలు పట్టుకొని మళ్ళీ మహాభారతము ఏదో సీరియల్ చూస్తాం, అసలు ఇంకేం కనిపించదు. ఎందుకు? షీఈస్ వెరీ హ్యాపీ ఇన్ దట్. అట్లాగే ఏదో ఒకటి మనం ఇవ్వకపోతే వాళ్ళు స్వతహాగా తీసుకుంటారు, వాళ్ళు ఏది స్వతహాగా తీసుకోవాలనేటువంటి మెచ్యూరిటీ వాళ్ళకి లేదు. కాబట్టి ఈ ఫ్రిక్షన్, అప్పుడు ఈ సంఘర్షణ స్టార్ట్ అవుతుంటాను. సో ప్లీజ్ ఫైండ్ ద సబ్స్టిట్యూట్ ఆర్ ఆల్టర్నేట్ అనేటువంటి. చాలా పెద్ద డీప్ మీనింగ్ అనమాట. ఎందుకంటే ఎంతసేపు వీళ్ళు ఇప్పుడు కూడా మీకు చెప్పిన దాంట్లో కంప్లైంట్ ఉంది కాబట్టి సొల్యూషన్ లేకుండా, అంటే పేరెంట్స్ ఎంతసేపు మనకు చెప్పేది ఏంటంటే కంప్లైంటే. అవును, కానీ ఆ కంప్లైంట్ వెనకాల సొల్యూషన్ కూడా ఉందని వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే అలా సొల్యూషన్ ఇవ్వాలంటే టైం తీయాలి, మళ్ళీ టైం తీస్తే మళ్ళీ ఇది ఒక పెద్ద ప్రాబ్లం. మీరు ఇప్పుడు ఏమన్నారు, సబ్స్టిట్యూట్ ఇస్ యూ షుడ్ స్పెండ్ టైమ్ సో దట్ ఈ విల్ ఫీల్ హ్యాపీ అండ్ ఆ మొబైల్ అడిక్షన్ వాట్ ఎవర్ పక్కకు పెడతారు. అది జరగాలంటే ఆ క్వశ్చన్ మీకు ఎందుకంటే ఎందుకంటే ఈరోజు లేదే పేరెంట్స్ దగ్గర అది, ఇంకా దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజీ సొల్యూషన్స్. మా టైం లేకుండా
వాళ్ళకనేది మొబైల్ అడిక్షన్ ఏదైనా కంట్రోల్ కావాలని ఎర్లియర్ ఫాస్టర్ స్మార్టర్ అన్నట్టు 2 minutes నూడిల్స్ ఎట్లయితే ఈ రోజు వచ్చేసినాయి ఇన్స్టెంట్, అట్లా ఇన్స్టెంట్ సొల్యూషన్స్ కావాలంట పేరెంట్స్ కూడా. సో అందుకోసం ఇది నిజంగా చాలా డీప్ మీనింగ్. ఏంటంటే మ్యాక్సిమం పేరెంట్స్ ఒకవేళ పిల్లలు మొబైల్ అడిక్షన్ మానేయాలంటే మీరు చెప్పినట్టు సబ్స్టిట్యూట్, అండ్ ఆ సబ్స్టిట్యూట్లో చాలా పెద్దది ఏంటంటే పేరెంట్స్ టైమే పెద్ద సబ్స్టిట్యూట్. రియలీ దానికి మించింది ఇంకేం లేదు. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇస్తేనే వాళ్ళకి వస్తుంది సార్ అది, అంతే. లేకపోతే వీళ్ళు ఇవ్వనప్పుడు వాళ్ళు మళ్ళీ ఇవ్వడం అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాకపోవచ్చు. ఇది ఇస్తేనే వస్తుంది అంటున్నారు మీరు అనేది చాలా ఉంది ఇలా. అంటే ఇప్పటిదే కాకుండా ఫ్యూచర్ కూడా వస్తుంది కదా, అంతేగా, అది ఇంకా డేంజర్ అవుతుంది అప్పుడు. అయితే సవాల్ డౌట్ లేకుండా, ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ సబ్ కాన్షియస్ మీద ఫీడ్ అవుతాయి అండ్ ఆ ఎమోషన్ కూడా దూరం అయిపోతుంటుంది. అండ్ ఫ్యూచర్లో కూడా వీళ్ళకి కూడా ఇవ్వాలనే చాలా ఎంత డీప్గా ఉంటుందంటే పేరెంటింగ్లో. నేను ఎప్పుడు వ్యాస్ విచార్ అని యాక్చువల్లీ నన్ను ఇన్స్పైరేషన్ ఒక 2 విషయాలు చెప్తాను ఇక్కడ. ఒకటి మా నానమ్మ, ఓకే. రెండవది పరమ పూజ పాండురంగ శాస్త్రి గారి స్వాధ్యాయాన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఓకే, అది అన్నట్టు. అయితే ఆయన చెప్తున్నప్పుడు ఒకసారి ఒక బుక్లో నేను చదివినా అన్నట్టు, ఈవెన్ పిల్లలు ఆ చిన్న పాప తొట్లలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు వచ్చి ఇట్లా చూస్తున్నప్పుడు అప్పుడు భర్తని భార్య కానీ భార్యని భర్త చేతు పట్టుకొని లోపలికి తీసుకెళ్తే కూడా ఆ రోజే తండ్రి మీద లేకపోయిన తండ్రి మీద వ్యతిరేక భావన ఆ రోజే స్టార్ట్ అవుతుందట. అంటే మా అమ్మని పట్టుకపోయిండని. అంటే చూడండి, అంటే పిల్లల ముందర మనం తల్లిదండ్రులం, పిల్లలు లేనప్పుడు భార్యాభర్తలం అనేటువంటిది ఒకవేళ మర్చిపోయినాం అనుకోండి, విల్ బి లాట్ ఆఫ్ కేర్స్, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంపాక్ట్ చాలా పడుతుంది. రైట్, నైస్. సో పేరెంట్స్ ఇంకా ఏ విధానంగా వాళ్ళ టువర్డ్స్ పిల్లల యొక్క గ్రోత్ పైన ఫోకస్ చేస్తే బాగుంటుంది? అంటే ఆలోచన, మైండ్ సెట్ అనేది ఎలా ఉండాలి? ఎందుకంటే ఇక్కడ ఏజ్ని బట్టి ఆ పేరెంటింగ్ ఉంటుంది కదా సార్. అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఈ నర్సరీ నుంచి ఒక 5th క్లాస్ వరకు ఒక పీరియడ్ ఉంటుంది, 5th నుంచి 10th ఒకటి ఉంటుంది, మళ్ళీ 10th దాటిన తర్వాత ఇంకా ఆ పీరియడ్ వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఈ నర్సరీ నుంచి 5th వరకు ఏదైతే పీరియడ్ ఉంటుంది కదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ మైండ్ సెట్ ఎట్లుండాలి ఎంతసేపు? ఎందుకంటే నా దృష్టిలో సార్ నేను చాలా మటుకు ఏమని భావిస్తానంటే నర్సరీ టు 5th to 7th వరకు ఎక్కువ మార్క్స్ పైన ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీడమ్ పైన మీరు ఇంపార్టెన్స్ ఇస్తే సరిపోతుందని. వీళ్ళు ఈ నర్సరీ నుంచే కొంతమంది పేరెంట్స్ ట్యూషన్లు పెడుతున్నారు మార్కులు వస్తలేవని. అంటే ఎంత ఘోరంగా. మన ఎవరో ఫోన్ చేసేసారు, యూకేజీ మ్యాథ్స్లో తక్కువ వస్తుంది, ఒక మ్యాథ్స్ హై స్కూల్ మ్యాథ్స్ టీచర్ ఉంటే చూడండి. సో నేనేమంటానంటే నర్సరీ నుంచి ఒక 5th, 6th క్లాస్ వరకు వాళ్ళకి అంత అవసరం లేదు, బేసిక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఉంటే సరిపోతుంది. 6th, 7th నుంచి కొంచెం మెచ్యూరిటీ యాడ్ ఆన్ అవుతుంది కాబట్టి కొంచెం అక్కడ ఏదైనా మీరు స్టాండర్డ్స్ పెంచుకోండి, వాట్ ఎవర్ ట్యూషన్ రిలేటెడ్ అదంతా. ఎందుకంటే ఆ స్టూడెంట్ మెచ్యూరిటీ ఐక్యూ లెవెల్ బట్టి. ఇక ఇంటర్మీడియట్ తర్వాత అనేది ఇక ఆ లెవెల్ ఆఫ్ పేరెంటింగ్ అనేది చాలా డిఫరెంట్. ఇప్పుడు ఉన్న పేరెంట్స్కి చాలా డిఫికల్ట్ వస్తుంది అది. సో మీరు చెప్పండి ఈ సైకిల్ని, 3 cycles నేను చెప్పాను కదా మీకు. ఒకటి సార్, అంటే ఇప్పుడు మన వేదిక్ టర్మ్స్లో ఉంటుంది లాలయేత్ పంచవర్ష అని. అంటే మొదటి 5 సంవత్సరాలు జస్ట్ అన్కండిషనల్గా లాలించాలి, ఓకే. ఆ తర్వాత 1వ సంవత్సరం నుంచి అంటే 5 నుంచి 10 వరకు నేర్పాలి, అలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ఆ సమయంలో నేర్చుకోవడం అటువంటిది ఎక్కువ ఉంటుంది, అది భాష కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు, అంటే శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పర్టికులర్. అంటే ఆ సమయంలో భగవంతుని పరిచయం చేయడం కానీ, ఆ సమయంలో ఈ అంటే శారీరక, మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక ఈ విషయాలలో, ఎమోషనల్ ఆ విషయాలలో డెవలప్మెంట్కి సంబంధించినటువంటి గ్రౌండ్ని ఇంకో 5 సంవత్సరాలు వేయాలి. ఆ 10 సంవత్సరాలు, ఆ 10 సంవత్సరాల నుంచి మ్యాచ్యూర్డ్ 20 సంవత్సరాల వరకు షుడ్ బి లైక్ ఎ బెస్ట్ ఫ్రెండ్. అప్పుడు మాత్రం ఇంకేం చెప్పనీకి లేదు. ఎందుకు మీరు ఎలాంటి వాడిలో ఇంబైబ్ చేయాలన్నా ఈ వయసే. ఆ తర్వాత మీరు ప్రయత్నం 10% చేస్తే రిజల్ట్ 1% వస్తుంది. ఇక్కడ ప్రయత్నం 1% చేస్తే రిజల్ట్ 1/1% వస్తుంది, 1కు 1% వస్తుంది. కాబట్టి ఇక్కడ చేయకుండా అక్కడ చేయలేం, కాబట్టి అట్లా ఉండాలి. వెరీ మచ్ లైక్ ఎ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత అన్ని నేర్పి వదిలిన బాణం, ఆ బాణం వెళ్ళిపోతుంటే వాడు బతుకుతూ ఉంటాడు. ఇక్కడ స్కిల్స్ ఇవ్వకుండా అక్కడ ప్రయత్నం చేసినా లాభం లేదు, ఇక్కడ స్కిల్స్ ఇస్తే అక్కడ ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇలా లైఫ్ సైకిల్ జరగాలి. బట్ ఈ రోజుల్లో సార్ వెరీ క్లియరిటీ, మీరు అడిగిన ప్రశ్నకు ఒకటి అక్యురేట్, టెక్నికల్ ఎడ్యుకేషన్ మస్ట్ అయిపోయింది, క్రియేటివిటీ మస్ట్ అయిపోయింది, ఇన్నోవేషన్ మస్ట్ అయిపోయింది. అదేవిధంగా అంటే లీడ్ చేయడం అనేటువంటిది మస్ట్ అయిపోయింది. అంటే ఒక ఎంటర్ప్రైనర్గా వాడు ఎదగడానికి కావాల్సినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయగలగాలి.
కాబట్టి నో డౌట్ చూస్ ద బెస్ట్ స్కూల్, చూస్ ది బెస్ట్ కాలేజ్ అండ్ చూస్ ద బెస్ట్ కెరియర్. ఇంకో పెద్ద మేజర్ మిస్టేక్ ఫ్రమ్ ద పేరెంట్స్ ఏంటంటే సార్, అంటే ఒక బిఎస్ అయిపోగానే చదవడం అయిపోయింది అనుకోవడం, బీటెక్ అయిపోగానే చదవడం అనుకోవడం, ఆలోపే క్యాంపస్ రిక్రూట్మెంట్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి అనుకోవడం కాదు సార్. అసలు ఆ తర్వాత రియల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది వాడిది. కాబట్టి ఓ ప్రేమగా స్టార్ట్ చేసి వాడికి కావాల్సిన ఆయుధాలను ఇచ్చి మార్కెట్లో వదిలేయడమే పేరెంట్ చేయాల్సిన ఈ 3 phase వర్క్. గ్రేట్ సార్. ఇప్పుడు వరకు మనం పేరెంట్స్ గురించి మాట్లాడినాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము టీచర్స్, స్టూడెంట్స్, మేనేజ్మెంట్ ఏరియాస్ ఉన్నాయి ఇప్పుడు మనకి. సో టీచర్స్ వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో మీరు అన్నట్టు ఇంతకుముందు బై చాయిస్ అనేది రాకుండా బై ఛాన్స్ వస్తున్నారని. ఎందుకు అనంటే మార్కెట్లో అనేది ఇప్పుడు ఆ ప్యాషన్తో కూడుకున్న ఫీల్డ్ చాలామంది తక్కువ వేసేసారు. అంతసేపు కొంచెం డబ్బులు వస్తే బాగుంటుందని. ఇంకా కొంతమంది టీచర్స్ ఏంటంటే ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం కదా, ఏదైనా ఫాస్ట్గా వచ్చే జాబ్ ఏదైనా ఉందంటే అది టీచర్ జాబే అనేది వచ్చేస్తున్నారు. అండ్ వీళ్ళు ప్యాషన్తోనే రావట్లేదు కాబట్టి, ఏదో ఖాళీగా ఉన్నాం కాబట్టి వస్తున్నామని ఇట్లా వస్తున్నారు కాబట్టి, ఈ మైండ్ సెట్ ఏదైతే క్యారీ చేసుకుంటూ ద బెస్ట్ ఏదైతే టీచర్ ఇవ్వాలో అది ఇవ్వలేక దీని పరిణామాలు ఘోరంగా ఉన్నాయి. సో ఈ టీచర్స్ ఎవరైతే ఉన్నారు కదా, వీళ్ళు ఎలాంటి మైండ్ సెట్ అనేది క్యారీ చేయాలి, అండ్ వచ్చిన తర్వాత ఒక పిల్లలు ఒక ఏదైతే ఫ్యూచర్ ఉంటుందో వీళ్ళ చేతిలో ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్లీ అంటే ప్రాథమిక స్థాయి, ఇప్పుడు మన పాఠశాలలు ప్రాథమిక స్థాయి పాఠశాలే కాబట్టి ఎంతవరకు ఉంటుంది అంటే ఒక లెక్కలో పూర్తిగా ఉంటుందనే చెప్పాలి. అసలు నేను ఒక స్కూల్ మేనేజ్మెంట్ అంటే ఓపెన్లీ స్పీకింగ్, నేను ఏమనుకుంటానంటే ఈవెన్ ఐ షుడ్ నాట్ ఫైండ్ ఫాల్ట్ విత్ ద పేరెంట్. నాకు అవగాహన లేదు, లేనప్పుడు నాకుంది కదా, నాకున్నప్పుడు ఇది టీచర్కైనా సరే, మీరు అన్నట్టు టీచర్ ఈజ్ కమింగ్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్. అవగాహన లేదు, ఓకే, బట్ వచ్చిన తర్వాత అవగాహన నాకుంది కదా. కాబట్టి ఒక స్కూల్ లీడర్ చేయాల్సిన పని ఏంటంటే ఇటు వీళ్ళని వాళ్ళకి కావాల్సిన నీడిని వాళ్ళకి తెలియజెప్పి, దాంట్లో వాళ్ళ పాత్ర ఏంటో వాళ్ళకు తెలియజెప్పి, అందులో భాగస్వామ్యం కావడానికి కావాల్సినటువంటి శిక్షణ అనుకుందాం, ట్రైనింగ్ అనుకుందాం, మ్యాటర్ అనుకుందాం, కాంటెంట్ అనుకుందాం, అది ఇవ్వగలిగినప్పుడు మనకు సొల్యూషన్ ఫైండ్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది వేణుపాయ్ అంటే వన్ బ్లేమ్స్ అనదర్. మంచి టీచర్ దొరకట్లేదు అన్న అనుకో, సో హౌ కెన్ ఐ కంట్రిబ్యూట్ టు మై కంట్రీ? అట్లనే పేరెంట్ ఎవరు వినట్లేదు, అనుకున్నట్టు ఫీజు కట్టట్లేదు, పేరెంట్కి ఏం తెలియట్లేదు, కంపేర్ చేస్తున్నారు అని అంటే మరి సొల్యూషన్ ఎవరి దగ్గర ఉంది? కాబట్టి ఇక్కడ టీచర్ రావడం అలా వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కానీ సిస్టమ్ యొక్క పని ఏంటంటే వాళ్ళని మెల్లగా తీసుకొచ్చేసి వాళ్ళని మన పర్పస్తోని, అంటే ఒక స్కూల్ ఉంది సార్, ఫస్ట్ ఒక స్కూల్కి కావాల్సింది ఏంటంటే వాళ్ళ విజన్ ఏంటి, నా మిషన్ ఏంటి, నా టార్గెట్ ఏంటి, మా దగ్గర ఉన్నటువంటి ప్రూవ్ అయిన ప్రాసెస్ ఏంటి, సైకలాజికల్గా ఎలా వెళ్తే నీ పని ఈజీ అవుతుంది. ఇలా చాలాసార్లు వచ్చే ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ రాగానే ట్రైనింగ్ డజంట్ మీన్ దట్ వాళ్ళకి ప్రెజర్ పెరగాలని కాదు, పెరిగితే మరి ఏ వ్యక్తి అయినా ప్రెజర్ భరించలేడు సార్. అక్కడ మనం ఇచ్చేటువంటి శిక్షణ వాళ్ళ పనిలో ఈజీనెస్ తీసుకొచ్చి ప్లస్ రిజల్ట్స్ మాత్రం బాగా ప్రొడ్యూస్ అయ్యేలా మనం ప్రయత్నం చేయాలి. బీయింగ్ ఏ మేనేజ్మెంట్ ఇక టీచర్గా ఉన్నప్పుడు ఇక్కడికి ఒకసారి వచ్చిందో అంటే యూ హ్యావ్ కమ్ ఇన్ నేషన్ బిల్డింగ్ కదా. నీ జీవితం కేవలం నీ జీవితంతో లింక్ పడలేదు ఇది. అంటే ఒక క్లాస్లో మీరు వెళ్ళే 30 మంది కుటుంబాల యొక్క జీవితంతో లింక్ అయి ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి, మారడానికి ప్రయత్నం చేయాలి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది రెండు కానప్పుడు అయితే మీరు వెళ్ళిపోవాలి, లేకపోతే మేనేజ్మెంట్ మిమ్మల్ని తీసేయాలి. కాబట్టి ప్రయత్నం జరగాలి. కాబట్టి టీచర్ అన్నటువంటి వాళ్ళు అనేకమైన వాట్ ఈజ్ అసెట్, నేను చాలాసార్లు చెప్తుంటా, వాట్ ఈజ్ యువర్ అసెట్? ఒక టీచర్కి అసెట్ ఏంటి? డిజిటల్లీ యూ మస్ట్ బి పర్ఫెక్ట్. నీ యొక్క టీచింగ్ మెథడాలజీ ప్రాసెస్ నీ దగ్గర ఉండాలి. నేను చాలాసార్లు డిస్కస్ చేస్తూ ఉంటా. ఏదైనా ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు నేను టీచర్గా అన్నప్పుడు మీరు ఇన్ని డాక్యుమెంట్స్ ముందర పెట్టండి, మీకు 50,000 కాదు 2 లక్షల శాలరీ ఇవ్వడానికి స్కూల్స్ రెడీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ పెట్టండి, ఇది నేను ఇంతవరకు పని చేసిన, ఇది ఇంతవరకు నేను చేసిన రీసెర్చ్, ఈ విధంగా నేను పిల్లల్ని మోల్డ్ చేసిన, ఈ విషయాలు నేను తెలుసుకున్నా. కాబట్టి ఇది మొత్తం డాక్యుమెంట్స్ చదవండి, చదివిన తర్వాత మీరే నాకు ఫోన్ చేయండి, నాకు 2 లక్షల శాలరీ కావాలి, ఓకే అంటే వస్తా అనే రేంజ్లో మీరు రెడీ ఉండండి. అలా రెడీ ఉన్నప్పుడు ఇటు సమాజంకు బాగవుతుంది, ప్లస్ ఇటు కూడా బాగవుతుంది. కాబట్టి టీచర్ హ్యాస్ టు బి ఎక్విప్డ్ విత్ ద లేటెస్ట్ థింగ్స్, కొత్తగా ఏమొస్తుంటో తెలుసుకోవాలి అనేటువంటి నా టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఈస్ మై ఒపీనియన్. కరెక్ట్ సార్. అంటే ఎవ్రీడే స్టూడెంట్స్తో వీళ్ళు ఉంటారు కాబట్టి స్టూడెంట్స్ కూడా మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త థింగ్స్ వాళ్ళు కూడా తెలుసుకుంటుంటారు. సో వాళ్ళకన్నా మించి టీచర్ తెలుసుకొని ఇంకా చెప్తే ఇంకా బాగుంటుంది అక్కడ. ఎందుకంటే సార్ ఇప్పుడు
వేరే బిజినెస్లో డైలీ కస్టమర్ మారుతూ ఉంటారు కాబట్టి మీ అటెన్షన్ కూడా మారుతూ ఉంటుంది. కొత్త కొత్తలు కనిపిస్తూ ఉంటే యాక్టివ్గా ఉంటారు, ఇంకా మాట్లాడతారు, హలో అండి, వెల్కమ్ అండి, వాట్ అని అంటారు. ఈడ దాదాపు 210 వర్కింగ్ డేలో 210 వర్కింగ్ డే అక్కడనే ఉంటాడు, అదే బెంచ్ లో ఉంటాడు, అట్లనే ఉంటాడు, మీరు ఇట్లనే ఉంటారు. అయినా మిమ్మల్ని మీరు యాక్టివ్ గా ఉంచుకోవాలి అంటే జస్ట్ ఇమాజిన్, బిగ్ ఛాలెంజ్, వెరీ బిగ్ ఛాలెంజ్. దానికి కావలసిన శిక్షణని తీసుకోవాల్సిందే. ఎగ్జాక్ట్లీ. అట్లే మేనేజ్మెంట్స్ ఆ శిక్షణని వాళ్ళకి ఇవ్వాల్సిందే. అంటే ఇద్దరిది ఉంది ఇక్కడ. ఒకటి మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలు, ఇది చాలా పెద్ద పని కదా, వాళ్ళకి అర్థమయ్యే, టీచర్స్కి అర్థమయ్యే భాషలో వీళ్ళు ఆ లీడర్షిప్ స్కిల్స్ అనేది నేర్చుకొని అండ్ అది ట్రాన్స్ఫర్ చేయడం యాజ్ ఎ లీడర్గా. రెండోది ఏంటంటే టీచర్స్ కూడా ఏంటంటే ఆ లెర్నింగ్ యాటిట్యూడ్తోని అది మొత్తం కూడా రిసీవ్ చేసుకొని, మీరు అన్నారు కదా ఇందాక అసెట్ అని, ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ అసెట్ అన్నారు కదా, నాకు అప్పుడు ఒక పాయింట్ స్టాక్ అయింది. అసెట్ ఏంటంటే వీళ్ళకి ఆ స్టూడెంట్సే పెద్ద అసెట్. ఎందుకనంటే రేపటి రోజున ఈ స్టూడెంట్స్ ఇప్పుడు బాగుపడి ఇంకా ఎక్కడికో పొజిషన్లో గ్రేట్ పొజిషన్లోకి వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా పలానా టీచర్ వల్ల, పలానా టీచర్ ఆ రోజు మాకు ఇలా చెప్పడం ద్వారాని ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఈరోజు నేను కూడా చెప్పుకుంటాను మా టీచర్స్ వల్లనే ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. సో అట్లా అది ఇంకా చాలా పెద్ద అసెట్ కదా సార్, వెలగట్టని అసెట్, ప్రైజ్లెస్. సో అది కూడా పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకుంటే వీళ్ళు నిజంగానే ఆ లెర్నింగ్ యాటిట్యూడ్ అనేది ఎక్కువ డెవలప్ అయ్యి చేసుకుంటారు వాళ్ళు. ఇంకా యాజ్ ఏ మేనేజ్మెంట్గా మీరు మీ టీచర్స్కి ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీస్ మీరు కండక్ట్ చేస్తారు సో దట్ ఆ టీచర్ వాళ్ళ రోల్ ఏంటో తెలుసుకొని బెస్ట్ ఇస్తారు? యాక్చువల్లీ ఇక్కడ ఒక విషయం ప్రజెంట్ చేయాలి. మేనేజ్మెంట్ అనేటువంటి వాళ్ళు ఫస్ట్ అలోన్గా ఒంటరిగా ఉండకూడదు సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నేనున్నా అనుకోండి, నాకు ఎన్ని సామర్థ్యాలు ఉండొచ్చు, ఎన్ని విషయాల పట్ల అవగాహన ఉండొచ్చు, దాన్ని బేస్ చేసుకుని మేము ఇప్పుడు రాష్ట్రంలో మేము ఒక 5 మిత్రులం కలిసి JS3 అని ఒక నేమ్ పెట్టుకుని పనిచేసుకుంటున్నాం. అంటే ఆర్మూర్లో శ్రీభాషిత స్కూల్, వర్ణిలో MRMS స్కూల్, స్లేట్ శ్రీకాంత్ రెడ్డి ఫ్రమ్ జన్నారం, కొమరయ్య గారు కరీంనగర్ అద్విత ఇంటర్నేషనల్ అండ్ వివేకానంద అండ్ నేను. మేము కలిసి ఏం చేస్తున్నాం సార్ అంటే 3-4 yearsలో వీ హ్యావ్ క్రియేటెడ్ ద మాడ్యూల్స్. క్రియేట్ చేసుకుని మేము నాట్ ఇమ్మీడియట్ కాంపిటీషన్, నా సజెషన్ కూడా కరస్పాండ్స్కి ఏంటంటే బికమ్ ఏ క్లస్టర్ విత్ సమ్ ఎక్స్పర్ట్స్. కరెక్ట్. కానీ ఇమ్మీడియట్గా కాంపిటీటర్స్గా ఉండకండి, ఎందుకంటే కాంపిటీషన్ ఉంటుంది. మేము ఇప్పుడు ఉన్నాం చూడండి, మేము అందరం కూడా ఒక 60 kilometers దూరం ఉంటాం, బట్ వీ స్పీక్ ఎవ్రీ డే. మేము ఏం చేస్తున్నామంటే టీచర్స్కి ట్రైనింగ్స్ ఉన్నా ఒక దగ్గర పెట్టుకుంటాం. ఓకే. ఖర్చు తగ్గుతుంది, ఎక్స్పర్ట్స్ని పిలవచ్చు. మళ్ళీ మేమే సుందరం అన్న అనుకోండి, శ్రీకాంత్ రెడ్డి, జనార్దన్ అన్న, కొమరయ్య అన్న, ఒక్కొక్కరు ఒక్కో దాంట్లో ఎక్స్పర్ట్. గ్రేట్. నేను ఒక దాంట్లో, నేను పేరెంట్స్ అండ్ టీచర్స్ ట్రైనింగ్లో నేను ఎక్స్పర్ట్. ఓకే. అది నేను తీసుకుంటున్నాను. అట్లానే మీరు అన్నారు గర్భంలో ఉన్నటువంటి పిల్లల మీద పరికేయడం, ఈ MRMS వర్ణి జనార్దన్ అన్న దాంట్లో ఎక్స్పర్ట్. ఆయన ఏం చేస్తున్నాడు, ఈ ప్రెగ్నెన్సీ ఉమెన్కు మనం ఎలా ట్రైన్ చేద్దాం, మన స్కూళ్ళలో ఉన్నటువంటి మన ఊర్లలో ఉన్నటువంటి అక్కాయిలను పిలుచుకొని వీళ్ళకి ఇక్కడ ఒక 2 hours మనం ఎలా ట్రైన్ చేస్తే మనం దాని ప్రోగ్రామ్ పేరు మనం భవిష్య భారత్ అని పెట్టుకున్నాం. సూపర్. అంటే భవిష్య భారత్ని క్రియేట్ చేయాలనేటువంటిది మా కాన్సెప్ట్. కాబట్టి ఇలా మేము అందరం కలిసి మాడ్యూల్స్ డిజైన్ చేసుకొని టీచర్స్కి సమ్మర్లోనే కాకుండా హాలిడేస్లలో ఈవెన్ ఎవ్రీ సెకండ్ సాటర్డే కొంచెం వాళ్ళకి ఇబ్బంది అయినా అవుతుంది, తప్పది. కానీ అలా చేస్తున్నాం కాబట్టి మోర్ ఓవర్ మా దగ్గర టీచర్ రిటెన్షన్ ఎక్కువ. ఇలా మీరు కొన్ని కమర్షియల్ స్కూల్స్ చూడండి, స్టేట్లో పెద్ద పెద్ద పేరున్న స్కూల్స్ అసలు ఉండరు సార్, టీచర్లు ఉండరు, మేనేజ్మెంట్ మారుతూ ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఐ ప్రౌడ్లీ సే దట్ ఇన్ అవర్ వేదం రిటెన్షన్ ఈజ్ 90% ఫ్రమ్ 12 years. కాబట్టి ఇలా అందరం కలిసి ఒక మాడ్యూల్స్ తయారు చేసుకొని మా టీచర్లకు నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ, మోర్ ఓవర్ ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము క్వశ్చన్ పేపర్స్ అందరం కలిసి చేసుకుంటాం. అసలు క్వశ్చన్ పేపర్ ఒకరు చేస్తారు, ఇన్విలేషన్ ఒకరు చేస్తారు, కరెక్షన్ ఇంకొకరు చేస్తారు. కాబట్టి రిజల్ట్ కొరకు టీచర్ పనిచేయాల్సిందే. ఇలా క్వాంటిఫికేషన్, నేను మేనేజ్మెంట్స్కు చేయాల్సిన పని ఏంటి సార్ అంటే ఇన్నోవేషన్ చేయడమే కాదు, దాని క్వాంటిఫికేషన్ కూడా చేయాలి. అంటే దీని ద్వారా ఎంతవరకు రిజల్ట్ వచ్చింది మరి. ఇలా ఈ మెకానిజం అంతా కూడా టీచర్స్కి ఇప్పుడు సమ్మర్లో కానీ హాలిడేస్లో కానీ జూమ్ మీటింగ్స్ ద్వారా కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి వీఆర్ రన్నింగ్ అవర్ స్కూల్స్ రియలీ వెరీ వెల్. గ్రేట్ కాన్సెప్ట్ యాక్చువల్గా. అంటే డిఫరెంట్ మీ ద్వారా కూడా మీరు చెప్పండి, అంటే స్కూల్ లీడర్స్ని మీరు కలుస్తుంటారు కాబట్టి డిఫరెంట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ఒక 5 కలిసి ఒక క్లస్టర్ ఏర్పడండి. 100%. డైలీ ఒక 1-2 hours డిస్కస్ చేయండి, బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని షేర్ చేసుకోండి. కాబట్టి ఒకరికొకరు కొలాబరేషన్ లో అందరూ కూడా ఎదిగే ఛాన్స్ బాగా ఉంటుంది. అండ్ ఈ కొలాబరేషన్ యాటిట్యూడ్ వల్ల రేపటి రోజున టీచర్స్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికి యూనిటీ కూడా ఉంటుంది. ట్రూ. లేదంటే ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ టీచర్స్ అంటారు కదా సార్, మేము కరీంనగర్ పోతే మాకు ప్రాబ్లం లేదు ఎందుకంటే
కుమరన్న సార్ స్కూల్ ఉంది, అంటే అందరి టీచర్లు అందరి మేనేజ్మెంట్ కు తెలుసు, దే ఎంజాయ్ ఇట్. నైస్, ఎక్సలెంట్ సార్. సేమ్ అంటే నేను లాస్ట్ టైం మంచిర్యాలో ఆల్ కరెస్పాండెంట్స్ కలిపి మేము ఒక వర్క్ షాప్ చేసినాం అనమాట. సో దాంట్లో ఇప్పుడు మీరు చెప్పిన మొత్తం కూడా ఈ పాయింట్స్ మనం చెప్పినాం అక్కడ. వాళ్ళు చాలా బాగా అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు సార్ కొలాబరేషన్ ఆల్రెడీ. నైస్. అంటే దీన్ని మనం చెప్పడం ఒకటి అయితే అవతల వాళ్ళు అడాప్ట్ చేసుకొని దాన్ని వెళ్ళడం కూడా చాలా బాగుంటుంది. ఈ కొలాబరేషన్ అనేది డిఫరెంట్ ఉంది ఈరోజు మార్కెట్లో, అది వేరే ఉంది. అంటే మన శివప్రసాద్ రెడ్డి గారి అంటే చెట్టు కింద నిలబడడం కూర్చునడం కాదు, నిలబడి కొలాబరేషన్, కూర్చుని కొలాబరేషన్ కాదు, కూర్చునే కొలాబరేషన్ చాలానే ఉన్నాయి రాదర్ దెన్ ఇంటలెక్చువల్ కొలాబరేషన్స్. బట్ అది వస్తే ఎన్నో పరిణామాలు, ఎన్నో లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి సార్ డెఫినెట్లీ. ఎందుకంటే వరల్డ్ ఈస్ చేంజింగ్, అకార్డింగ్ దట్ వీ షుడ్ ఆల్సో చేంజ్ బై సర్టన్ టైమ్. నా స్టూడెంట్స్ రిలేటెడ్కి వస్తే నాకు చాలా బాగా నచ్చింది మీ దగ్గర కొన్ని యాక్టివిటీస్ మీరు చేయడం. ఆ యాక్టివిటీస్ ఇప్పుడు మీ నోటి ద్వారా చెప్తే ఎంతోమందికి ఇది చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది అండ్ వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ ది డే అడాప్ట్ చేసుకుంటారు. సో స్టూడెంట్స్ డెవలప్మెంట్ కోసం మన దగ్గర ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అండ్ దాన్ని మీరు కొంచెం విడమర్చి చెప్తే చాలా స్కూల్ అడాప్ట్ చేసుకుని కూడా ఇంప్లిమెంట్ చేసి గ్రో అవుతారు. సో కాబట్టి ఒకటి సార్, ఫస్ట్ స్టూడెంట్కి మనం 21st century స్కిల్స్ అని ఉంది. ఓకే ఓకే, ఇవి స్కిల్, బట్ ఇట్ ఈస్ ఎ స్కిల్. ఓకే, అంటే నా భాషలో చెప్పాలి అంటే యుద్ధ భూమి కావాలి ప్లస్ ఆయుధాలు కావాలి. ఒక స్టూడెంట్కి ఆయుధాలు వాల్యూస్, హౌ టు లీడ్, హౌ టు బీ విత్ అదర్స్, హౌ టు బీ ఎంపథిక్, హౌ టు బీ క్రియేటివ్, నలుగురిని లీడ్ చేయాలంటే ఎలా ఉండాలనేటువంటి ఆయుధాలు కావాలి. అవి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాల్యూస్ ఇవ్వాలి. అట్లనే యుద్ధం అంటే ఏంటి, వాడు చేసే జాబ్ కానీ వాడు ఉండేటువంటి తీసుకునేటువంటి ప్రొఫెషన్ కానీ అది యుద్ధ భూమి. కాబట్టి ఇక్కడ వేదం ఈస్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ దిస్ బోత్. ఓకే, ఏ మేనేజ్మెంట్ అన్నా ఇది బోత్ బ్యాలెన్స్ చేయాలి సార్. అయితే మరి స్పెషల్గా సొల్యూషన్ ఏంటి అంటే ఇప్పుడు మైండ్లో ఉండడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్నాను అనుకుందాం, సరే మేము ఈ క్వాలిటీస్ ఇస్తున్నామంటే హౌ, ఒక చిన్న మీకు 2-3 ప్రోగ్రామ్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పిల్లల లోపల సెన్సిటివిటీ పెరగాలి, సమాజం వైపు కానీ పెద్దల వైపు కానీ కొంచెం తక్కువ నీడీల వైపు కానీ. కాబట్టి సైకాలజీ ఏం చెప్తుంటుంది అంటే మన స్కూల్లో నర్సరీలో నేను టీచర్లకు చేస్తూ ఉంటాం నిర్మల్లో కానీ ఇక్కడ కానీ, పిల్లలతో రాగానే కొంచెం చక్కెర ఇచ్చి చీమలకే ఇస్తాం. అట్లనే ఆవుల్ని పట్టుకొచ్చి వీళ్ళ ద్వారా రొట్టెలు తినిపిస్తాం నర్సరీ నుంచి. ఎందుకు ఆ రోజు నుంచి వాడికి ఇవ్వడం అలవాటు కావాలనేది మన కాన్సెప్ట్. నేను మీకు హౌ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేస్తామని అందరు చెప్తారు, ఎలా చేస్తామంటే ఇలా చేస్తాం. అదే కొంచెం పెద్ద పిల్లలు అయితే మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, 8th class పిల్లలు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. దట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఏ పిడికడు బియ్యం. అంటే ఆ రోజు రాసేటప్పుడు మంచికి ఒక పిడికడు బియ్యం తీసుకొని వస్తారు, సంచలు వేసేస్తారు, వాళ్ళే వంట చేస్తారు. నియర్ బై హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకు ఇక్కడ మనం వాళ్ళకి ఇస్తున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెయ్యం, ఇవ్వడం అనేది నేర్చుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అనేటువంటిది చాలా క్లియర్ గా మనం ముందే చెప్తాం. అదే విధంగా వేదం తప్పు అని మన రెసిడెన్షియల్ స్కూల్ ఉంటుంది సార్. మళ్ళీ శారీరకంగా విషయంలో కంపల్సరీ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాల్సిందే. యోగాకు 1 hour టైం ఇచ్చేటువంటి ఏకైక స్కూల్ దట్ ఈస్ వేదం తప్పు అన్నట్టు మా దగ్గర అయితే అలా వచ్చింది. ఇప్పుడు స్కిల్స్ వచ్చేసినాయి. అదేవిధంగా మా దగ్గర ఒక స్వవికాస్ గ్రామ వికాస్ అనే ప్రోగ్రామ్ చేస్తాను నేను. ఇది మీరు అన్నట్టు స్కూల్ కరెస్పాండెంట్ విషయంలో సమాజం నుంచి కానీ మన గ్రామాల నుంచి కానీ మన కనెక్షన్ ఎప్పుడు కూడా దూరం కాకూడదు. ప్లస్ యాజ్ వెల్ అందులో పిల్లడి యొక్క ప్రోగ్రెస్ ఏమన్నా ఉండాలి. ఎస్వి విజన్ చేస్తాం అంటే స్వవికాస్ గ్రామ వికాస్ అని ప్రోగ్రామ్ చేస్తాం. ఎవ్రీడే సాటర్డే మా తపోవన్ పిల్లలు ఒక ఊరికి వెళ్తారు సార్, 25 మంది పిల్లలు వెళ్తారు ఎవ్రీడే, ఎవ్రీ సాటర్డే. అట్లా మనం ఒక 20 విలేజ్ లో పనిచేస్తాం. 20 విలేజ్, ఆ 20 మంది పిల్లలు 4 గ్రూపులుగా ఉంటారు, 5. అందులో ఒకడు దానికి చైర్మన్, వైస్ చైర్మన్ రోల్ ఇస్తాం. వీళ్ళకి ఒక రోజు ముందు స్కూల్లో యూట్యూబ్ ద్వారా కానీ వీళ్ళంటే ఎక్స్పర్ట్స్ క్లాస్ చూపించడం కానీ నేర్పుతాం. ఆ టీమ్స్ ఏంటి మరి, ఒకటి హెల్త్ అండ్ హైజీనిక్ టీమ్, ఒకటి యోగా టీమ్, ఒకటి ఎడ్యుకేషన్ టీమ్, ఇలా 4 టీమ్స్ ఉంటాయి. వీళ్ళు సాటర్డే ఆ ఊరికి వెళ్ళి అక్కడే ఉంటారు సార్, అక్కడే ఉంటారు, ఆ ఊర్లోనే ఉంటారు. వీళ్ళు ఒక 10 మంది ఇండ్లను కవర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోకి వచ్చిండ్రు ఆయుర్వేదిక్ టీమ్, వాళ్ళు కిచెన్ లో వెళ్ళి ఇంట్లో ఏమన్నా మంచి సమస్య ఉందా, హెల్త్ ఇష్యూ ఉందా, లేదా ఏదైనా మంచి విషయం కావాలన్నా వాళ్ళు తీసుకెళ్లి ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని తీసి అక్కడే దంచి తయారేసి పుడిగా కట్టి డబ్బాలో పెట్టి ఇచ్చేస్తారు. ఇక చెప్పి రావడం కాదు. అట్లనే స్పిరిచువల్ టీం ఉంది, వాళ్ళు ఒక మొక్క నాటి ఇంటోళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పద్యము శ్లోకము వాడించేసి అంకుల్ నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తా, వచ్చేలోపు మీరు దీనికి పోయండి. అలా ఒక యోగా వాళ్ళు అయితే ఇంట్లో ఎవరికన్నా హెల్త్ ప్రాబ్లం ఉందా, బ్యాక్ ఎక్కుందా అని చెప్పి పిల్లలు కూర్చోబెట్టి అంకుల్ ఈ ఆసనాలు చేయండి, నేను మళ్ళీ నెక్స్ట్ సాటర్డే వస్తా కదా నెక్స్ట్ మంత్.
అప్పుడు నేను చూస్తే ఆ లోపు మీద అయిపోవాలి. అంటే ఇలా చెప్పడం చేపియడం ఫాలో అప్ ప్లస్ ఫాలో అప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అట్లా మనం దాదాపు ఒక 20 ఊర్లలో స్వవికాస్ గ్రామ వికాస్ అనే ప్రోగ్రామ్ చేస్తాం. అదేవిధంగా మనం చాలాసార్లు ఇప్పుడు మీరు అన్నట్టు ఐబీ స్కూల్ ఐఏ స్కూల్లో మేము చాలా ప్రాక్టికల్గా చెప్తున్నారు. దట్ ఈస్ నో డౌట్ సార్, వీ హ్యావ్ టు బి వెరీ పాజిటివ్ అబౌట్ దెమ్. అయితే ఇప్పుడు మా దగ్గర ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ 3 times చేస్తాం సార్. దా ప్రోగ్రామ్ పేరు గ్రామదర్శిని. ఓకే. అంటే మొత్తం స్టూడెంట్స్ 300 స్టూడెంట్స్ ఒక ఊర్లోకి వెళ్తాం. ఓకే. అక్కడే మా పిల్లలు వాళ్ళే టెంట్లు వేసుకుంటారు, వాళ్ళే వంటలు చేసుకుంటారు, ఊళ్ళో ఏ ప్రాబ్లం ఉండదు. 3 days అక్కడే 300 మంది అక్కడ ఉన్న విలేజర్స్ సపోర్ట్ చేస్తారు. దాని కొరకు దాదాపుగా 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి టోటల్ సబ్జెక్ట్లోంచి కొన్ని లెసన్స్ బయటకు తీస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ టెస్టింగ్ ఉంది, అట్లనే 7th క్లాస్ సోషల్లోనో 6th క్లాస్ సోషల్లోనో FIR ఉంటుంది, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎట్లా రాయాలి. ఇలాంటి మొత్తం దాదాపు ఒక 76 టాపిక్స్ బయటకు తీస్తాం 6 to 10th. తీసి ఇది ఎవరు చెప్పాలి? ఇప్పుడు ఒక సర్పంచ్ యొక్క విధులు బాధ్యతలు ఒక సర్పంచ్ బాగా చెప్పగలుగుతాడా లేకపోతే టీచరా? సర్పంచ్ చెప్పగలుగుతాడు. అట్లనే సాయిల్ టెస్టింగ్ ఒక అగ్రికల్చర్ ఏ బాగా చెప్పగలుగుతాడా మా టీచరా? కాబట్టి వీళ్ళందరికీ లెటర్స్ పంపిస్తాం సార్, ఇంక్లూడింగ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఈవెన్ CMO ఆఫీస్ కూడా లెటర్ పెడతాం, రిక్వెస్ట్ లెటర్ పెడతాం. ఎమ్మెల్యే గారు వస్తారు, ఇక్కడ ఉన్న RDO గారు వస్తారు, MRO గారు వస్తారు, SI గారు వస్తారు. ఇప్పుడు 6వ తరగతిలో ఒక కుల వృత్తులకు సంబంధించిన ఒక పాఠం ఉంటుంది వడ్రంగి. కథం అక్కడ వడ్రంగులు వస్తారు, మంచిగా గంట సేపు కూర్చోండి, ఈ సుత్తే ఇది ఏం చేయాలి, అట్లా ఈ 76 lessons ని అక్కడ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తాం సార్. నాకు చెప్తుంటేనే చాలా ఇన్స్పిరేషన్ గా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ టైం ఉన్నప్పుడు ఎప్పుడు నేను కూడా వస్తాను. మొన్ననే అయిపోయింది, ప్రతి ఇయర్ 3 times ఉంటాయి. ఓకే, 3 times ఇయర్లీ ఉంటుంది. దీంతో ఇంకొక అడ్వాంటేజ్ ఏమైతే సార్ అంటే ఇప్పుడు మనం తీసుకెళ్ళింది 6th to 9th పిల్లల్ని కదా, 10th. ఓకే. కాబట్టి ఈవెన్ 10th కు సంబంధించింది కూడా ఇక్కడ ఫ్లోలో 6th వాడు వింటున్నాడు, అది ఇవాళ వింటున్నాడు, రేపు వింటున్నాడు, మళ్ళీ సంవత్సరం వింటున్నాడు. కాబట్టి హీ ఫీల్స్ ఎవ్రీ లెసన్ ఈజ్ ఫెమిలియర్. కరెక్ట్. ఇలా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మొన్న మేము కుబీర్ మండల్లో పెట్టినాం ఒక దగ్గర రంజనిలో. కుబీర్ SI గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసిండు, అమేజింగ్. ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఒక FIR కాపీ తీసుకొచ్చిండు, జిరాక్స్లు పిల్లకు వంచిండు, ఇది FIR ఇట్లా ఉంటది, ఇలా రాస్తాం. అదే లెసన్ ఒకవేళ టీచర్, అందుకే ఎడ్యుకేషన్ లో ఒక పాయింట్ ఉంటుంది సార్, నేను నమ్మిన పాయింట్. అయితే సమాజంలోకి పిల్లలు పోవాలి లేదా సమాజంలో స్కూల్లోకి రావాలి, దట్ ఈస్ ద స్కూల్. సూపర్. టీచర్ ఈజ్ ఏ ఫెసిలిటేటర్ అనడానికి రీజన్ ఇది. ఎందుకు ఫెసిలిటేటర్ అంటే నువ్వు పాఠం చెప్పకుండా నువ్వు సర్పంచ్తో చెప్పి నీ పని. సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ గ్రామదర్శిని. ముందు చెప్పింది స్వవికాస్ గ్రామవాస్, ఇదేమో గ్రామదర్శిని. అట్లే మా దగ్గర ఒకటి ఫ్యామిలీ ఫ్యాక్టరీ అని ఒక టీం ఫామ్ చేసినాం. అది లాస్ట్ ఇయర్ నిజానికి ఫంక్షనింగ్ చేయలేదు, ఎందుకంటే ఇన్ఛార్జ్ టీచర్ మారిండే. అదేంటంటే మా పరివారంలో అంటే వేదం పరివారంలో ఉన్న పేరెంట్స్ లా విడిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఫ్యామిలీస్ డైవర్స్, వాళ్ళకి తెలియకుండా వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళని కలుపుతారు సార్. దాదాపు ఇప్పటి వరకు ఒక అట్లీస్ట్ ఒక 5 to 6 విడిపోయిన జంటల్ని మా టీం కలపగలిగింది. దీంట్లో ఎన్ని విషయాలు తెలుస్తాయి చెప్పండి అందులో పిల్లడు ఉంటే. అట్లనే మనం చెప్తుంటాం మనం మిస్ అవుతున్నాం. ఇంకొక పాయింట్ ఏంటి సార్ అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మిస్ కావడం పిల్లలకి. మా దగ్గర వేదం అధికోశ అని ఒక ప్రోగ్రామ్ ఉంటుంది మా దగ్గర. వాళ్ళు డబ్బులు తెచ్చుకోవడము, వేసుకోవడము, తీసుకోవడము. ఇంకోటి ఈ సంవత్సరమే మేము మా తపోవన్లో ఒక ప్లాన్ చేసినాం సార్. 10th క్లాస్ లోపు పిల్లడు వెళ్ళిపోయే లోపు నెక్స్ట్ ఇయర్ మేము చేస్తాం, వాడి ఫీజులో 10% వాడు కట్టుకోగలగాలి సార్. ఓకే. మనకు ఒక 10 ఎకరాలు ఉంది అక్కడ, 5 ఎకరాలు స్కూల్ ఉంది, ఇంకో 5 ఎకరాలు లీజుకి తీసుకొని ప్రతి క్లాస్ కి ఒక 1 acre ఇచ్చేసి ఆల్రెడీ చేస్తున్నాం. బట్ ఇంత డీప్ ఇంటెన్షన్ తో లేదు, ఇప్పుడు ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు అంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా దీనిపైన ఫస్ట్ ఇప్పటికి కూడా మనం పిల్లలకి కొంచెం పోర్షన్ ఆఫ్ ల్యాండ్ ఇచ్చేస్తాం, వాళ్ళే ఇది చేసుకోవడము, సీడ్స్ వేసుకోవడము, పంట తీసుకోవడము, అమ్ముకోవడము చేస్తుంటారు. కొంచెం దాన్ని గ్రాండ్ స్కేల్లో చేసి, అంటే ఒక పిల్లడు తండ్రికి డాడీ నువ్వు ఒక 3,000 గట్టకు, మనది కట్ అయిపోయింది, నేను చేసిన సంపాదనలో నువ్వు 60-70 వేల ఫీజు ఉంది కదా, నువ్వు 65 గట్టు అని అంటే ఇట్లా బాగుంటుందేమో అనేటువంటి ఫీలింగ్. దాని కొరకు ఈసారి అది ప్లాన్ చేస్తున్నాం అన్నట్టు. అంటే అది అంటే చాలా విషయం ఇక్కడ పని చేయడం అన్నది కాదు, అక్కడ ఆ పని చేయడంలో నేర్చుకోవడము, ఆ ఫీల్. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు సార్, ఊళ్ళోకి వచ్చి ఏదో కట్టుకుందాం లేకపోతే వ్యవసాయం చేద్దాం, పైంటి మీదకి ఎక్కించి బురదల దిగిన ఆనందం ఎందుకు అనుభవిస్తున్నారు? మహేష్ బాబు మూవీ వచ్చినప్పుడు అయితే ఎక్కువైంది, మరి దట్ వాజ్ బాగా ఎక్కువ ఉండే. కాబట్టి ఇలా కానీ మీరు ముందు నుంచి అవన్నీ ముందే ఉంచాలి. అంటే మేము 10 years నుంచి దాదాపు 8-9 years నుంచి కూడా రెగ్యులర్ గా ఉన్నది సార్. అంటే క్షేత్రం చేయడము, ఇది చేయడము, స్వవికాస్ గ్రామ వికాస్, గ్రామదర్శిని, ఒకటి శోధయాత్ర అనే ప్రోగ్రామ్ చేస్తాం సార్. 10th క్లాస్ పిల్లలతోనే ఒక 20-30 కిలోమీటర్లు నడుస్తాం.
నడిచి ఆవిడ తిరుగుతున్నప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యని ఐడెంటిఫై చేయాలి, రాసుకోవాలి. వచ్చిన తర్వాత దానికి సొల్యూషన్ కోసం ప్రయత్నం. ఫర్ ఎగ్జాంపుల్ ఊళ్ళల్లో నీళ్లు మోస్తారు, ఓకే, ఇప్పుడు మోస్తలేరు కానీ అప్పుడు మోస్టోళ్ళు, ఇప్పుడు కూడా కొందరు మోస్తారు మా ఏరియాలో తండాలు. ఆ వెయిట్ తగ్గించాలంటే ఏదన్నా తయారు చేయాలి, బిల్డింగ్ చేసి, బట్ రాసుకుంటాడు ఆ సమస్య. రోడ్డు పైన పశువులు పోతున్నాయి, పేడ అక్కడనే వేస్తున్నాయి, అది ఇబ్బంది అవుతుంది, అది పేడ వేస్ట్ అవుతుంది, రోడ్డు పాడవుతుంది. ఇలాంటి అన్ని వాళ్ళు నడిచేటప్పుడు రాసుకోవాలి సార్. రాసుకొని వచ్చిన తర్వాత మేము కూర్చొని డిస్కస్ చేసి నువ్వేమన్నా దాంట్లో ఏమన్నా సొల్యూషన్ తీసుకొస్తావా అని ఆలోచించాం. ఎప్పటికైనా నడుస్తూనే ఉంటుంది ఆ సొల్యూషన్ మన మైండ్ లో, ఎప్పుడు నడుస్తాం అంటే వాడికి ఆ ఆలోచన విధానాన్ని ఇస్తాం. కాబట్టి ఎడ్యుకేషన్ లో ఒకటి వేణుబాయ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అవుట్ ప్రొడక్ట్ ఇంపార్టెంట్ కాదు. ఒక లెక్క వేస్తున్నప్పుడు మ్యాథ్స్ లో లాస్ట్కి వచ్చిన ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, ఆ ఆన్సర్ కోసం వాడు చేసిన ప్రాసెస్ అండ్ ప్రాసెసింగ్ ఇంపార్టెంట్. అట్లనే ఆడు పుస్తకంలో చూసి ఆ పేపర్లో రాసిన అవుట్కమ్ ఇంపార్టెంట్ కాదు, ఆ అవుట్కమ్ రాసే ముందు వాడి మెదడులో ఏదో ఒకటి జరుగుతుంది చూడండి, అది ఇంపార్టెంట్. యాక్చువల్లీ మన లాంటి ఎడ్యుకేటెడ్ సేమ్ ఆలోచిస్తామంటే we will highly focus on the process, not on the result. Unfortunately పేరెంట్ దేని మీద ఫోకస్ చేస్తాడు, ఆన్ ద రిజల్ట్ ఫోకస్ చేస్తాడు, కాబట్టి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు దాదాపు ఒక 17 to 18 ఇలాంటి కార్యక్రమాలు ఉన్నాయి సార్ స్కూల్లో, రెగ్యులర్గా నడుస్తూ ఉంటాయి. కాబట్టి బై దిస్ వాట్ ఐ కెన్ సే ఇస్ దట్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఈ కమ్యూనికేషన్ స్కిల్ ఉంది అంటే, ఇప్పుడు వాళ్ళు సాటర్డే వెళ్తున్నారు, సండే వచ్చి హాల్లో కూర్చొని డిస్కస్ చేస్తున్నారు, వాడి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది కదా సార్. క్రియేటివిటీ ఇన్నోవేషన్ ఉంది, శోధయాత్ర ద్వారా వాడి క్రియేటివిటీ ఇన్నోవేషన్ అవుతుంది కదా సార్. ప్రాక్టికల్ లెర్నింగ్ చేయిస్తాం మనం గ్రామదర్శిని ద్వారా. ఈ ప్రాసెస్ లో మీరు ఏమైనా 1-2 స్టోరీస్ చెప్పండి, అట్లాంటిది ఏదైనా స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే మీ మనసులో ఉండిపోయింది, ఈ జర్నీ ఇంతగానం చూపించారు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు టమాటా ఉంది, టమాటాలో మార్కెట్లో రేట్ లేదు, ఓకే, అంటే ఈ రోజు టమాటా పాడైతుంది, ఓకే, ఈ రోజు అమ్ముతేనేమో రేట్ రాదు, కానీ 5 రోజులు ఆగితే రేట్ వస్తుంది. అది టమాటా యొక్క చివరి దశ. అప్పుడు మా పిల్లడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసింది సార్, ఎట్లా ఒక చెట్టు అయిపోయిందని పీకేసి దాన్ని ఒక తాడుకు రివర్స్ కడితే ఇంకా 3 days వరకు ఉంటుంది సార్. మార్కెట్లో ఎంత రేట్ వస్తుంది సార్. ఇట్స్ వెరీ వెరీ ఇన్నోవేషన్ అన్నట్టు, చాలా ఇన్నోవేషన్, చాలా పెద్ద ఇన్నోవేషన్స్. అట్లనే మేము గ్రామదర్శినికి వెళ్ళినప్పుడు ఒక పాప, గవర్నమెంట్ టీచర్ వాళ్ళ పాప, పవర్ బాబు ఏదో పేరు ఉండే ఆయనది, వాళ్ళ పాప వెళ్ళినప్పుడు సార్ కాదు బైసా పాప, మేము వట్టోలి అనే గ్రామంలో గ్రామదర్శిని చేసినాం సార్. అన్ఫార్చునేట్లీ ఆమె సాయంత్రం ఈవినింగ్ రివ్యూకి వెళ్ళినప్పుడు ఆ సర్వేకి ఆమె వెళ్ళిన ఒక 5 ఫ్యామిలీలో 3 ఫ్యామిలీస్లో రైతుల ఆత్మహత్యలు జరిగింది. ఓకే, అయితే మేము ఆ రోజు సాయంత్రం పేరెంట్స్కి గ్రామ సభ పెడతాం అన్నట్టు. షీ స్పోక్ లైక్ ఎనీథింగ్. ఆమె ఏమని తెలుసా, మేము ఉన్నాం కదా, మాకు చదివియండి కదా, మేము మిమ్మల్ని కాపాడతాం కదా, చచ్చిపోవడం ఎందుకు అంటే చూడండి, ఒకవేళ ఆ ఎమోషన్ ఒకవేళ ప్రాక్టికల్ చూడకపోతే ఏమని కనెక్ట్ చేస్తాం సార్, బయట నుంచి ఫైర్ కూడా రాకపోతుంది, క్లాస్ రూమ్లో ఏమని కనెక్ట్ చేస్తాం. ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ చెప్తా సార్, మేము 3rd క్లాస్లో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అని లెసన్ ఉంటుంది. అంటే ఫస్ట్ బస్సు, కాబట్టి మేము బైసా నుంచి బాసర్ బస్సులు ఎక్కించకపోతాం, ఆ తర్వాత ట్రైన్, బాసర్ నుంచి నిజామాబాద్ ట్రైన్లో ఉండబోతాం సార్. ఓకే, ఆ తర్వాత వాటర్, బాసర్లో కొంచెం బోట్లో దింపిస్తాం సార్. ఇక హవాయి జహాజ్ అయితే మా దగ్గర లేదు. అయితే నేను వస్తున్నా అన్నట్టు ట్రైన్లో వస్తూ ఉంటే అప్పటి 3rd క్లాస్, ఇప్పుడు వాళ్ళది డిగ్రీ ఉన్నారు పిల్లలు, ఆ పిల్లలందరూ కూడా మేము అసలు ఫిల్టర్ వాటరే ఇచ్చినాం. వాళ్ళు ఒక స్టేజ్కి రాగానే స్టమక్ ఎక్ వస్తుంది, ఐఎమ్ గెటింగ్ స్టమక్ ఎక్ అంటే ఐ వాజ్ వెరీ మచ్ వరీడ్. అడిగిన టీచర్స్కి వేరే నీళ్ళు తాపినరా ఇట్లా అంటే ఏం లేదు సార్, మరి స్టమక్ ఎక్ ఎందుకు వస్తుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఆలోచిస్తే దట్ ఈస్ నాట్ స్టమక్ ఎక్, దట్ ఈస్ హంగర్. అరే ఇది ఆకలి అని తెలియనోడికి సార్, అంటే రేపు ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆకలి ఉన్నవాడిని ఇట్లా గుర్తుపడతాడు. నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పిన టీచర్లు, అప్పుడప్పుడు బెల్ లేట్గా కొట్టండి. నాకు 2 పేరెంట్స్, సార్ నిన్న బాగా లేటు కొట్టినట్టు సార్, మా వాడికి ఆకలి అయింది, ఆకలి కావాలనే బెల్ కొట్టినా. మేము డాక్టర్స్ సార్, వీఆర్ సోషల్ ఇంజనీర్స్, వి నో వాట్ టు డూ, కైండ్లీ డోంట్ సజెస్ట్. ఇలా నీ కొడుకు ఏం కావాలో మాకు తెలుసు, వాడిని అంతసేపు ఆపాల. నిరీక్షణ అనే ఒక క్వాలిటీ లేక 99% గొడవలు అవుతున్నాయి సార్, వెయిటింగ్ అనేటువంటిది లేక. కాబట్టి ఒక టీచరు గేట్ దగ్గర వెయిట్ చేయిస్తే వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్. నువ్వు ఇంట్లో నేర్పవు వెయిటింగ్, స్కూలు వెయిటింగ్ నేర్పది. ఎట్లా మా పాపకు మేము చిన్నప్పుడు చెప్పినాం, 10 రూపాయలు కావాలంటే 3 రోజుల ముందు అడుగు, 20 రూపాయలు కావాలంటే ఇట్లా అని చెప్పి. సైకిల్ అడిగితే మా పాప సార్ 6th లో వచ్చేసి మా పెద్ద పాప, డాడీ మరి సైకిల్ ఎంత కాస్ట్ ఉంటుంది అంటే 2000 ఉంటుంది అంటే. 2000 అంటే 2 years, మరి నాకు 9th క్లాస్లో కొనిస్తావా. ఇప్పుడు పెళ్ళైన తర్వాత భర్త ఒక ఫ్రిడ్జ్ కోసం 1 year లేట్ చేస్తే అవుతుందా లేదా, 100% అవుతుంది కదా సార్. కాబట్టి మీరు వెయిటింగ్ నేర్పరు, స్కూల్లో వెయిటింగ్ నేర్పనియరు,
వాళ్ళకి వెయిటింగ్ ఎప్పుడు రావాలి, నిరీక్షణ అనే గుణం ఎప్పుడు రావాలి. అందుకోసం ఈ మధ్యకాలంలో చాలా మంది స్టూడెంట్స్కి పేషెన్స్ లేరు, కొంచెం ప్రాబ్లం రాగానే డిప్రెషన్స్కి వెళ్తున్నారు, దాన్ని ఫేస్ చేయలేకపోతుంది బికాస్ ఆఫ్ పేషెన్స్. అంటే నిరీక్షణ, వెయిటింగ్ అనేటువంటి క్వాలిటీ ఇన్స్టెంట్ సక్సెస్. అందుకోసం కాబట్టి ఆ రోజు నేను చూసిన, వచ్చిన తర్వాత మా టీచర్స్ కి, మా మెయిన్ టీమ్ ఉంటుంది, ఐ హ్యావ్ ఎ వెరీ బ్యూటిఫుల్ స్టాఫ్. ఎంత అంటే చాలా మంచి స్టాఫ్ ఉంటుంది నా లక్కి. కూర్చుండా పెడితే అన్నాం, అప్పుడప్పుడు పేరెంట్స్ తో మాటలు పడదాం, దే డోంట్ నో వాట్ ఈస్ రైట్, వాళ్ళకి అవసరం కూడా లేదు అది, కానీ మనకు ఉండాలి కదా. అయితే అప్పుడప్పుడు ఇప్పుడు కూడా మేము తప్పవన్లో హాస్టల్ రెసిడెన్షియల్ స్కూల్ అప్పుడప్పుడు 1 hour లేట్ చేస్తాం. పిల్లకి కూడా తెలియదు, పేరెంట్ తెలియదు ఎందుకు లేట్ అయింది మాకు తెలుసు. నేను చెప్పేసి ఈరోజు 1 hour లేట్ అయ్యింది, ఆకలి మంట లేచిన తర్వాత అన్నం పెట్టండి. ఇవన్నీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ అన్నట్టు. ఇలా ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఐ హావ్ మెనీ ఎక్స్పీరియన్సెస్. గ్రేట్. అంటే ఇప్పుడు మీరు ఇన్ని గణం చేస్తున్నారు కదా, జనరల్గా నేను ఒక 2-3 మేనేజ్మెంట్కి ఒక యాక్టివిటీ 2 యాక్టివిటీలకి సజెస్ట్ చేసి చూసిన, ఎందుకంటే మీ దగ్గర తెలుసుకున్నాక మా పేరెంట్స్ ఒప్పుకోరు సార్ అని వీళ్ళే ఫస్ట్. అంటే వీళ్ళ అంటే వాళ్ళు ఎట్లా ఒప్పియాలి అనే ఆలోచన లేదు, ఫస్ట్ వీళ్ళ మైండ్లోనే ఎట్లుందంటే మా పేరెంట్స్ ఒప్పుకోరు సార్ ఇట్లాంటివన్నీ, వర్కౌట్ కాదు సార్ ఇది, అన్నీ అక్కడక్కడ వర్కౌట్ అవుతాయని. అంటే వీళ్ళ మైండ్ సెట్ చూడండి, రెసిస్టెన్స్ ఎట్లుంది. నేనేమంటున్నానంటే సార్, ఓకే అంటే కొన్ని వాళ్ళకు చెప్పి చేయాల్సినవి ఉంటాయి, ఓకే, కొన్ని చెప్పక చేయాల్సినవి కూడా ఉన్నాయి కదా సార్. ఎగ్జాక్ట్. నేను ఇప్పుడు మీకు స్వవికాస్ గ్రామ వికాస్ చెప్పిన, ప్రతి వారం పిల్లల్ని పంపిస్తాను నేను, కానీ పేరెంట్ తెలియదు. అయితే ఒక రోజు ఒక పేరెంట్ ఇంకొక వ్యక్తిని బస్సులో కలిసిండట, వెరీ ఫనీ ఇన్సిడెంట్. అయితే ఈయన అడిగిండు మీది ఏ ఊరు అంటే, మచ్చికలో ఏదో ఊరు ఉంటుంది. మచ్చికలు అనగానే, మీ ఊరు నుంచి ఒక పిల్లడు ఇక్కడ చదువుతాడు వేదం తప్ప వల్ల, మా ఊరికి వస్తాడు సాటర్డే మా ఇంట్లోనే ఉంటాడు, మంచిగా చెప్తాడు, అన్ని చెప్పి పోతున్నానంటే ఏం పేరు అని చెప్తే పేరు చెప్తే వీడి కొడుకువాడు. ఫోన్ చేసి సార్ మోడీ ఇట్లా ప్రతి వారం వాళ్ళ ఊర్లో పోయి మంచి మంచి మాటలు చెప్తారట కదా సార్, పంపండి సార్, వాళ్ళతో పంపండి అని అనిపించుకునేది కూడా మనమే చేయాల్సి ఉంది. వీ హ్యావ్ టు గివ్ దట్ ఎక్స్పీరియన్స్. లేకపోతే వీళ్ళతో ఫోన్ చేయించాలా మనమే, ఫోన్ తప్పులేదు కదా సార్. చేశారు మీ బాబు వచ్చిండు సార్ ఎంత బాగా చెప్పిండు అన్న, వాడు పర్మిషన్ ఇస్తాడు. కానీ వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి మనం చేయకపోతే కూడా సమాజానికి నష్టం జరుగుతుంది. మనకేం కాదు, రిస్కే సార్, ఇది రిస్క్ కాదా, చాలా పెద్ద రిస్క్ కదా, పిల్లల్ని బయట తీసుకోకపోవడం ఇవన్నీ కూడా. కాబట్టి నో డౌట్ సార్, ఫస్ట్ కొన్ని అంటే వాళ్ళకు తెలియకుండా చేయాల్సినవి ఉంటాయి, కొన్ని వాళ్ళని కన్విన్స్ చేయాల్సినవి ఉంటాయి. మనతో కాకపోతే ఇంకెవరితో పిలిపించి వీ హ్యావ్ టు అక్వైర్ అగ్రెసివ్లీ థర్డ్ పార్టీ చెప్పించాలి తప్ప, చేయకపోతే మాత్రం మన ఏరియాకు, మన ప్లేస్కు, మన పేరెంట్స్కు, మన పిల్లకి నష్టం జరుగుతుంది. సో కాబట్టి లీడర్షిప్ మ్యాటర్స్. ఎగ్జాక్ట్లీ, ఎవ్రీబడి ఈజ్ అ లీడర్షిప్ ఎండ్ ఆఫ్ ద డే. సో ఆ లీడర్షిప్ కోసం ఇక వాళ్ళు టైం తీయాలి మెయిన్. సో అంటే అదే కదా, ఇప్పుడు స్కూల్ అనేది ఎంతో కష్టంతో పెడుతుంటారు చాలామంది కరెస్పాండెంట్స్. ఈ మధ్యకాలంలో ఇంకా చాలా ఎక్కువైపోయినాయి. బట్ ఎంతైతే కష్టంతో పెడుతున్నారో అంతే విధానంగా వాళ్ళు టైం తీసి వాళ్ళు అదే లీడర్షిప్ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం, అసలు ఎట్లా ఆర్గనైజ్డ్గా వెళ్ళచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో ఎన్నో నాలెడ్జబుల్ విషయాలు ఉన్నాయి, అంటే అంత ఓపిక లేదు తెలుసుకోవడం, వినడం, టైం తీసి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది ఓపిక లేవు ఈరోజు మార్కెట్లో. సో అది ఫస్ట్ లీడర్ నుంచే స్టార్ట్ కావాలి ఓపిక, తర్వాత ట్రాన్స్ఫార్మ్ టు టీచర్స్ అండ్ పేరెంట్స్, తర్వాత స్టూడెంట్స్ లాస్ట్కి. గ్రేట్. సో ఇప్పుడు ఫైనల్గా మీరు ఏదైనా ఒక 1 మెసేజ్ ఏదైనా కన్క్లూడ్ చేయాలంటే సో ఎట్లా టు ద స్కూల్ లీడర్స్ సార్? ఒకటి సార్, ఇక్కడ నేను అంటే దాదాపు ఈ మధ్య ఒక 500 నుంచి 600 స్కూల్ కరెస్పాండెంట్స్ని కలిసిన సార్ ఈ 1 yearలో. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. ఓకే. అయితే 2 వర్డ్స్ సార్, ఒకటి ఎడ్యుకేటర్, 2 ఎడ్యుప్రెన్యూర్. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఎడ్యుకేటర్స్, అంటే ఈ వాజ్ ఎ టీచర్, ఈ వాజ్ ఎ క్లర్క్, ఈ వాజ్ అన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ ద స్కూల్. అప్పుడు ఏమనిపించిందంటే నాకు కూడా ఒక బాస్ ఉండద్దు, నేను కూడా, నాకు తెలుసు కదా స్కూల్ అంటే అని స్టార్ట్ చేయడం జరిగింది, ఇన్క్లూడింగ్ మీ. నేను కూడా ఒక స్కూల్లో పనిచేసినాను. అప్పుడు వచ్చినప్పుడు మనకు కొన్ని తెలుసు, తెలిసిన దాని ప్రకారంగా మనం నడిపిస్తూ ఉంటాం, దాంట్లో ఫుల్ ఇన్వాల్వ్ అవుతాం, అందులోనే ఉంటాం. ఉండడం ద్వారా మంచి పేరు వస్తుంది, మన పేరే స్కూల్ పేరు అవుతుంది, స్కూల్ పేరే మన పేరు అవుతుంది. నాకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు, ఇక వేదం శ్రీనివాస్ రెడ్డి అంటారు, వేదంకు శ్రీనివాస్ రెడ్డి అంటారు. అలా బాగా నడుస్తూ ఉంటుంది ఎడ్యుకేటర్గా. అలా స్ట్రెంత్ పెరుగుతుంది సార్, ఎంప్లాయీస్ పెరుగుతారు. దేర్ కమ్స్ ద మ్యాటర్. అప్పుడు అది ఏమవుతుందంటే దట్ ఎక్సీడ్స్ ఇన్ఎవిటబుల్లీ, దట్ ఎక్సీడ్స్ ద అబిలిటీ, ద కంట్రోలింగ్ అబిలిటీ ఆఫ్ ద పర్సన్. అప్పుడు ఏమవుతుందంటే మీ శక్తి ప్రకారం నేను బడిపెట్టినప్పుడు నాకున్న కెపాసిటీ ప్రకారం వచ్చేషన్ అయిపోయింది. ఓకే. ఎప్పుడు కొంచెం పెరగడం స్టార్ట్ అవుతుందో ఇష్యూలు పెరుగుతాయి, ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ పెరుగుతుంది పేరెంట్ తోని. ఇవన్నీ పెరిగేటప్పుడు అప్పుడు ఈయన పెరగడు. కాబట్టి ఏమైతుందంటే హీ గెట్స్ ఇన్ టు ఫ్రస్ట్రేషన్.
కాబట్టి నో డౌట్ ఎట్ ఆల్ బీయింగ్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎన్ ఎడ్యుప్రెన్యూర్ ఫ్రమ్ ఎడ్యుకేటర్ every day at least 1.5 hour you have to spend in your own learning. Exactly. Visit the schools, go to many. నేను కూడా ఒకప్పుడు నేను ఒక 2-3 సంవత్సరాల కిందటి వరకు అసలు ఫైనాన్స్ అంటే అదొక తప్పు అని భావించడం, ఆ తర్వాత అది పెద్ద తప్పు అని నాకు తెలిసింది. అదే దీనికి సోర్స్ కదా. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఇలా ఇంకోటి సార్, ఈ ఎడ్యుకేటర్తో ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు నాలాంటి టీచర్గా నుంచి ఒక కరెస్పాండెంట్ అయిన అనుకోండి, మై ఫోకస్ విల్ ఆల్వేస్ బి ఆన్ ప్రొడక్ట్, నాట్ ఆన్ బిజినెస్. ఆర్గనైజేషన్ మీద ఉంటే ఎందుకు, ఆర్గనైజేషన్ నడపడం అంటే ఓన్లీ ప్రొడక్ట్ని క్రియేట్ చేయడం కాదు, నువ్వు స్టూడెంట్ ఎడ్యుకేషనే కాదు, మళ్ళీ నీకు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది, మళ్ళీ ఆపరేషన్స్ ఉంటాయి, మళ్ళీ ఫైనాన్స్ ఉంటుంది. అయితే వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్. ఇప్పుడు నేను ఉన్నా ఒక స్టూడెంట్కి ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఎట్లా ఇవ్వాలనే దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్ ఐఎమ్ ఎక్స్పర్ట్, బట్ ఐ వాజ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ అదర్ ఏరియాస్ 2-3 years బ్యాక్. నేను సఫర్ అయినా, ఐ ఫేస్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్. అసలు ఇక్కడ నేను చేసే ఖర్చు ఎక్కువ అయిపోయింది, తీసుకునే ఫీజులు తక్కువ అయిపోయినాయి. ఆ తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేసినాం, ఓకే అంటే ఈ ప్రొడక్ట్ క్రియేషన్లో నాకు ఉంది, బట్ ఆర్గనైజేషన్ ఓవరాల్ రన్నింగ్లో నాకు ఏదో తక్కువ ఉందని చెప్పి ఐ వెంట్ టు ఐఐఎం అహ్మదాబాద్ టు అటెండ్ స్ట్రాటజిక్ లీడర్షిప్ ఇన్ స్కూల్. అండ్ అట్లీస్ట్ సంవత్సరంకు అట్లీస్ట్ ఒక 2-3 లక్షల రూపాయల బుక్స్ కొంటా, అట్లీస్ట్ ఒక 5-6 లక్షల వెబినార్లకు ఖర్చు చేస్తా ఆన్ వేరియస్, అది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ లింక్డ్ విత్ స్కూల్ అనేటువంటిది ప్రతిదాంతో లింక్ అయింది కదా ఇలా. సో దట్ you have started a school as educator, now you need to turn as a edupreneur, so no doubt you need to focus on all the things. కాబట్టి దానికి ఒకటే ఒక మార్గం, లర్న్ ఇట్. నీ స్కూల్లో ఉన్నటువంటి దాంట్లో ఎంతో కొంత టర్న్ ఓవర్లో, నేను ప్రాఫిట్ అనట్లేదు, ప్రాఫిట్ లేని స్కూల్లో ఎక్కువ ఉంది, ఎంతో కొంత మన పర్సనల్ మీద డెవలప్ చేస్తే డెఫినెట్లీ దట్ క్రియేట్స్ రిజల్ట్స్ అండ్ రెవెన్యూస్. ఇక్కడ ఫెయిల్ కావడం బెస్ట్ అనేటువంటిది. సో ఐఎమ్ జస్ట్ పుట్టింగ్ దిస్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. నౌ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్. అంటే టు బి ఫ్రాంక్, దీనికి నేను కంక్లూడ్ ఎలా చేస్తానంటే, ఈరోజు చాలామంది స్కూల్స్ మేనేజ్మెంట్ ఎండ్ ఆఫ్ ద అకాడమిక్ ఇయర్కి వచ్చేసరికి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది మైండ్లో రన్ అవుతాయి. ఏంటి, మళ్ళీ నెక్స్ట్ అడ్మిషన్స్ ఎట్లా, సో ఈ నెక్స్ట్ అడ్మిషన్స్ ఎట్లా అని చెప్పేసి వాళ్ళు మ్యాక్సిమం ఒక ఓల్డ్ ప్యాటర్న్ ఒకటి ఉంది కదా, టీచర్స్కి డోర్ టు డోర్ పంపించి అడ్మిషన్స్ రిలేటెడ్ రిక్వెస్ట్ చేస్తారు. అక్కడ అన్ని స్కూల్స్ చేస్తాయి మళ్ళీ. సో ఇది హ్యూజ్ కాంపిటీషన్ అయిపోయింది. మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఇక అడ్మిషన్స్ రాకపోవడము, అండ్ డిసప్పాయింట్ అవ్వడం, మళ్ళీ ఫ్రస్ట్రేషన్, మళ్ళీ ఇంకేదో క్రైసిస్తోని అప్పులు తెచ్చి స్కూల్స్ని నడిపించడం. దీనికి ఒకవేళ బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మొత్తం వాళ్ళు 1-2-3 సార్లు విని మీరు ఏదైతే అడాప్ట్ చేసుకొని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారో, అలాగే వాళ్ళు అడాప్ట్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి ఇంకా జర్నీలో కొత్తగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తే, ఎండ్ ఆఫ్ ద డే ఈ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ హోల్ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ బిగ్ మార్కెటింగ్ ఫర్ కమింగ్ ఇయర్స్. ట్రూ. ఎందుకంటే అదే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ అవుతుంది, అదే ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది, అండ్ అక్కడ రిజల్ట్స్ కూడా కళ్ళం కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో అప్పుడు ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ వీళ్ళు ఈ అప్గ్రేడేషన్కి టైం తీసుకోకుండా, ఈ నాలెడ్జ్కి, స్కిల్స్కి, యాటిట్యూడ్ చేంజెస్ చేయడంలో టైం తీసుకోకుండా, అండ్ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళు రొటీన్ ప్రాబ్లమ్ని స్ట్రక్ అయిపోయి అందరు చేసే విధానంగా చేస్తే అందరికి వచ్చే విధానమే ప్రాబ్లమ్స్ రిలేటెడ్ వస్తాయి. సో దే షుడ్ థింక్ అట్లీస్ట్ ఈ రోజు కన్నా రియలైజ్ అయ్యి దీన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి మీరు చెప్పినవన్నీ కూడా ఇప్పుడు ఏదైతే జర్నీలో మనం డిస్కస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్లీ ప్రోగ్రెస్ అయితే. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక పాడ్కాస్ట్ ఓన్లీ ఫర్ పేరెంట్స్ గురించి మళ్ళీ చేద్దాం, ఎందుకంటే ఇట్స్ ఎ నెవర్ ఎండింగ్ టాపిక్. యాజ్ ఎవ్రీడే మార్కెట్ గ్రోయింగ్, ఎవ్రీడే న్యూ ప్రోడక్ట్స్ కమింగ్, అండ్ ఎవ్రీడే పేరెంట్స్ అనేది డిఫరెంట్ మైండ్ సెట్తో ఉన్నారు కాబట్టి అదొక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది మార్కెట్. సో దానిపైన మనం కంటిన్యూ ఎపిసోడ్ చేద్దాం, అండ్ మీరు కూడా కొత్త ఇన్నోవేషన్స్ ఎట్లయినా చేస్తూనే ఉంటారు. సో ఆ ఇన్నోవేషన్స్ మళ్ళీ మనం డిఫరెంట్ పాడ్కాస్ట్లో మళ్ళీ డిస్కస్ చేసి షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ.